సాయంకాలం మందు సమకూర్చబడిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు పేరట నా ప్రత్యేకమైన వందనాలు మరి శుభాలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ గాడ్ బ్లెస్ యు. మనం అలాగే నిలబడి ఉండగా మనం దేవుని వాక్యం చదువుకొని మనం ముందుకెళ్దాము. నాతో కలిసి బైబిల్ గ్రంథంలో నుండి యోహాను రాసిన మొదటి పత్రిక వైపు మనం త్రిప్పుదాము. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనము మనం చదువుకుందామండి. సహోదరులు చదవగలరు. దేవుని మూలముగా పుట్టిన వారందరూ దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. మన విశ్వాసమే. మరొకసారి చదవండి అదే లేఖన భాగాన్ని. దేవుని మూలముగా పుట్టిన వారందరూ దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. మన విశ్వాసమే. ఆ లేఖనం అలాగే మరి మీరు పట్టుకొని లేదా దానికి రెడ్ థ్రెడ్ అలాగే ఉంచి మరో లేఖన భాగం వైపు తిప్పాలని కోరుతున్నాను. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 18వ వచనం నుండి మనం చదవండి. సూచించి తెలుసుకుని తగినట్టుది మండుచున్నట్టుది కొండకును అగ్నికిని కారు మేఘమునకును గాఢాంధకారమునకును తుఫానునకును బోర ధ్వనికిని మాటల ధ్వనికిని మీరు వచ్చి ఉండలేదు. ఒక జంతువైనను ఆ కొండను తాకిన ఎడల రాళ్లతో కొట్టవలనని ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక ఆ ధ్వని విని వారు మరి ఏ మాటయు తమతో చెప్పవలదని బతిమాలుకొనిరి. మరియు ఆ దర్శనం ఎంతో భయంకరముగా ఉన్నందున మోషే నేను మిక్కిలి భయపడి వణుకుచున్నానను. ఇప్పుడైతే సియోను కొండకును జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకు వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంగమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మ యొద్దకును కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసుక్రీస్తు యొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టమగు పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. చదవన లేఖన భాగాన్ని ప్రభు మన వినికిడిలో దీవించును గాక. చిన్న ప్రార్థన చేద్దాం వాక్యం నిమిత్తము. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మా గ్రంథకర్త నీకు వందనాలు ప్రభువా. ఈ సాయంకాలం మందు మా శిరస్సులోంచి నీకు నమస్కరిస్తున్నాము. మేము లేఖన భాగాన్ని చదివాం ప్రభువా. ఈ వాక్యం నీది, వాక్యాన్ని విప్పువాడు నీవై ఉన్నావు నాయన. నీవు గ్రంథాన్ని విప్పుటకు యోగ్యుడు ప్రభువా. ఓ దేవా, నీ మరుగైన సంగతులు మొత్తం బయలుపరచమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎందుకనగా ఇదే ఆఖరి కాలం ప్రభువా. నీ సంపూర్ణతలోకి తీసుకొని రాబడే కాలం ఇదే గనక నీ సంపూర్ణమైన వాక్యాన్ని బయలుపరిచినప్పుడు మా స్థానం మాకు అర్థమైంది ప్రభువా. మీరే బయలుపరచమని ఈ సాయంకాలం సమకూర్చమని ప్రతి ఒక్కరిని దీవించమని లేఖన భాగాన్ని కూడా విరిచి వడ్డించమని మహిమ ఘనత ప్రభావాలు నీకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఏమేనండి ఏమేన్. మేబీ సీటర్ మీరు అందరూ కూర్చోవచ్చండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. మరొకసారి ఈ సాయంకాలం ముందు మరి కూడి వచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేకమైన వందనములు మరి శుభాలు తెలియజేస్తున్నాను. అందరికీ గాడ్ బ్లెస్ యు అండి. అందరు బాగున్నారా ఈ సాయంకాలం ముందు? మరి హ్యాపీ టు బి హియర్. పక్కవారికి షాలోమ్ చెప్పండి. అందరు బాగున్నట్లయితే పక్కవారికి గాడ్ బ్లెస్ యు చెబుతూ గాడ్ బ్లెస్ యు బ్రదర్ అండ్ గాడ్ బ్లెస్ యు సిస్టర్ అని పలకరించండి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఈ సాయంకాలం ముందు మరి కొన్ని విషయాలు మనము దేవుని వాక్యంలోనే మనం చూద్దాము. దేవుని హృదయంలో పెట్టిన ఒక చిన్న ప్రేరేపణ నేను మీ వద్దకు తీసుకొని రావడానికి ఇష్టపడుతూ ఉన్నాను. నేను మరి మనము శనివారం సాయంకాలము, ఆదివారం ఉదయకాలం ముందు, అలాగే ఆదివారం సాయంకాలం ముందు నేను 3 వర్తమానాలు ప్రకటించాను. నేను మరి ఆ ప్రేరేపణ కిందే నేను ఒక దేవుని హృదయంలో పెట్టిన ఒక చిన్న ఇన్స్పిరేషన్ మీ వద్దకు తీసుకొని రావడానికి ఇష్టపడుతున్నాను. ఆ విశ్వాసం గుండా మనము కొన్ని లేఖనాల గుండా మనం ప్రయాణం చేద్దాము. ప్రవక్త వర్తమానంలో ఒక మాట చెప్పాడు. ఆయన బల ప్రదర్శన గురించి మాట్లాడుతూ 3 షోడౌన్స్ అని చెప్పాడు. 3 బల ప్రదర్శనలు.
ఆ 3 బల ప్రదర్శనలో మొదటి బల ప్రదర్శన ఎక్కడ జరిగినదంటే కర్మేలు పర్వతం మీద జరిగిందని చెప్పాడు ఆయన. రెండవది రూపాంతరపరచు కొండ మీద జరిగిందని చెప్పాడు. ఒకటి కర్మేలు పర్వతము, రెండవది ట్రాన్స్ఫర్గేషన్ మౌంటైన్, అలాగే మూడవది మౌంట్ సియోను పర్వతం మీద జరుగుతున్న మరో బల ప్రదర్శన. ప్రవక్త ఈ 3 మరి పర్వతములు తీసుకొని 3 బల ప్రదర్శనలు జరిగాయి అని చెప్పాడు. 2 అయిపోయినవి, 1 జరగబోతుందని చెప్పాడు ఆయన. ఆమేన్. కాబట్టి మనము ఈరోజు నేను దాని గుండా వెళ్ళటానికి నేను కోరుతున్నాను. ఇప్పుడు జరుగుతున్న మౌంట్ సీనాయి మీద జరుగుతున్న బల ప్రదర్శన, ద ఫైనల్ షో డౌన్ ఇన్ ద జియాన్ మౌంటైన్, ఇన్ ద మౌంటైన్ ఆఫ్ జియాన్. హల్లెలూయా. దానికి ముందు ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ నేను వేసుకొని వస్తాను. నేను అందరు జాగ్రత్తగా వాక్యాన్ని వెళ్ళాలని ఇష్టపడుతున్నాను. అందరు సంతోషమేనా? అందరు ఆనందంగా ఉన్నారా? హల్లెలూయా. దేవుడి ప్రియులారా, దేవుడి మనసు చాలా ఉన్నతమైనది. దేవుడి మనసు చాలా లోతైనది. ఒక మనుషుడు దేవుని ఎరగాలంటే ఒక మానవ సంబంధమైన మనసుతో దేవుని పట్టుకోలేడు. ఒక మనిషి దేవుని ఎరగాలంటే దేవుడే ఒక మనిషిని వచ్చి మొట్టాలి. దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకొని దేవుడే తన సామర్థ్యాన్ని ఒక వ్యక్తికి బయలుపరుస్తూ దేవుడు తన ప్రత్యక్ష ద్వారా దేవుడు ఎల్లప్పుడూ తన మనిషికి ప్రత్యక్షమవుతూ ఉంటాడు. ఆమేన్. మనం చూసినప్పుడు ఈ భూమిని దేవుడు క్రియేట్ చేయడానికి మునిపే, అంటే సృష్టించడానికి మునిపే దేవుడు ఆకాశంలో ఆయన మొదటి బైబిల్ పెట్టాడు. ప్రవక్త అన్నాడు 3 బైబిల్ దేవుడు కలిగి ఉన్నాడు. ఒకటి అంతరిక్షంలో ఉన్న బైబిల్, రెండవది పిరమిడ్లో పెట్టబడిన బైబిల్, మూడవది మన చేతుల్లో ఉన్న రిటర్న్ బైబిల్. వీఆర్ ద 4th బైబిల్. అదే ప్రవక్త అంది వీఆర్ ద రిటర్న్ మరి బైబిల్ అన్నాడు. మనమే రాయబడిన పత్రికలు అన్నాడు, మనమే రాయబడిన బైబిల్ అన్నాడు. కాబట్టి ఈ పాత నిబంధన కొత్త నిబంధన మేనిఫెస్టేషనే ఇప్పుడు మేనిఫెస్ట్ అయిన బైబిల్. మనము చదవబడుతున్న లేఖన భాగాలు మనమే, చదవబడుతున్న బైబిల్ మనమే ప్రియులారా. ఆల్ రైట్. చూడండి, దేవుడు ఆరంభమందు ఈ సృష్టిని చేసేటప్పుడే మనం ఆయన మేధస్సుని గమనించినప్పుడు దేవుడు కొన్ని కోట్ల నక్షత్రాలు సృష్టించాడు. ఆయన జ్ఞానాన్ని మనం చూసినప్పుడు కొన్ని కోట్ల నక్షత్రాలు దేవుడు తన నోటి మాట చేత సృజించాడు ఆయన. మీరు చూడొచ్చు, బ్లాక్ హోల్ అంటూ వైట్ హోల్ అంటూ కొన్ని అంతరిక్షంలో దేవుడు పెట్టాడు. ఆకర్షించే ఒక గ్రావిటేషనల్ పవర్ ఆ బ్లాక్ హోల్ కలిగి ఉంటుంది. గమనించినప్పుడు మనము ఆ సృష్టిలోనే దేవుడు ఒక ఎన్నికని కలిగి ఉంటాడు. సృష్టిలోనే దేవుడికి ఎన్నిక ఉన్నది. అన్ని నక్షత్రాల్లో దేవుడు ఎన్నుకున్న నక్షత్రం ఏంటంటే ఉదయ నక్షత్రము. సో మెనీ స్టార్స్ వర్ దేర్. చాలా నక్షత్రాలు ఉన్నాయి, కొన్ని కోట్ల నక్షత్రాలు మొదటి బైబిల్లో ఉన్నాయి. ఆ మొదటి బైబిల్లో ఉన్న కొన్ని కోట్ల నక్షత్రాల్లో దేవుడు ఎన్నుకున్న నక్షత్రం ఏంటి? ఉదయ నక్షత్రము. హల్లెలూయా. ఇంకోటి నార్త్ స్టార్, ఉత్తర నక్షత్రము. ఆమేన్. ఆయనే మార్నింగ్ స్టారు, ఆయనే నార్త్ స్టారు. ఆమేన్. అది నక్షత్రాల్లో దేవుడు ఎన్నుకున్న ఎన్నిక. దేవుడు నక్షత్రాలు గుండా గుర్తించబడ్డాడు ఆయన. ఇంకోటి మనం గమనించినప్పుడు దేవుడి మధ్యలో సూర్యుని పెట్టి ఒక వలయాన్ని పెట్టాడు. అక్కడ ఒక కక్షని ఏర్పాటు చేశాడు. మధ్యలో సూర్యుని పెట్టి ఈ సూర్యుడి నుంచి కొన్ని లక్షల కిలోమీటర్ల దూరంలో ఒక గ్రహం తిరిగేటట్టుగా పెట్టాడు. ఆ తర్వాత ఇంకో గ్రహము, ఆ తర్వాత ఇంకో గ్రహము. ఇలాగ దేవుడు దరిదాపు కొన్ని గ్రహాలు ఏర్పాటు చేసి అవి సూర్యుడి చుట్టూ నిత్యము తిరుగుతూనే ఉండాలంటే దేవుడు సృష్టించాడు అక్కడ. అయితే ఈ భూగ్రహము సూర్యుడి నుంచి ఎన్నో పొజిషన్లో ఉన్నదంటే అది 3వ పొజిషన్లో ఉన్న గ్రహమై ఉన్నది, ఒక ప్లానెట్ అయి ఉన్నది అది. అయితే మీరు చూడండి, ఈ సూర్యుడి చుట్టూ గ్రహాలు తిరుగుతున్నప్పటికీ అన్ని నివాసయోగ్యమైన గ్రహాలు కాదు అవి. దేవుడే సృష్టించినప్పటికీ, దేవుడే పెట్టినప్పటికీ, అవి కూడా గ్రహాలైనప్పటికీ, కానీ దేవుడి మైండ్ ఏంటంటే ఆ గ్రహాల్లో కూడా ఎన్నిక. నక్షత్రాల్లో ఆయన ఎన్నిక కనపడతా ఉన్నది, ప్లానెట్లో ఎన్నిక కనపడతా ఉన్నది. హల్లెలూయా. ఆ గ్రహంలో కూడా దేవుడు ఎన్నుకుంది ఏంటంటే భూమిని దేవుడు వాడుకోవడానికి ఎన్నుకున్నాడు. దేవుడు దాంట్లోనే సారమైన భూమిని పెట్టాడు. ఆదాము తన పిల్లలు నివసించడానికి దేవుడు ఈ భూమిని చాలా చాలా అద్భుతంగా తయారు చేశాడు ఆయన. గాలి, నీరు, భూమి మీద కావాల్సిన లవణాలు, రేపన్నా కావాల్సిన పెట్రోలు, ఆమేన్, ఎవ్రీథింగ్. మనిషి జీవించడానికి కావాల్సిన సదుపాయాలు మొత్తం కూడా దేవుడు పెట్టింది కేవలము ఈ గ్రహమైన భూమిలో మాత్రమే. ఆమేన్. ఈ సూర్యుడు చుట్టూ తిరుగుతున్నప్పటికీ మనము ఒక ప్లానెట్ పేరు మనం వింటాం. చివరి ప్లానెట్ పేరు ఏంటి? చివరి ప్లానెట్ పేరు మీకు తెలిస్తే చెప్పండి. ప్లూటో. మన సైంటిస్టులు ప్లూటో పేరుని తీసేశారు. ప్లూటోని ఎందుకు తీసేశారంటే అది సూర్యుడి చుట్టూ తిరుగుతుంది కానీ చాలా దూరంగా తిరుగుతుంది. అది
సూర్యుడికి ఇవ్వబడిన ప్రభావము పడనివ్వకుండా, సూర్యుడిలో ఉన్న ప్రభావం పడనివ్వకుండా అది కక్ష దాటి ఎక్కడో లాంగ్లో తిరుగుతుంది. అది చాలా జాగ్రత్తగా వినాలి మీరు. చాలా లాంగ్లో తిరుగుతుంది. అది ఎప్పుడైతే ఇది 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 కక్ష దాటి ఎక్కడైతే లాంగ్లో తిరుగుతుందో సైంటిస్టులు దాన్ని గమనించి ఈ గ్రహాన్ని తీసివేయటం మంచిదని భావించి ఫ్లూటో దాన్ని కొట్టేశారు. ఇదివరకు ఫ్లూటో ఉంది, మీకు తెలుసు, 9వ ప్లానెట్. అది 9 అనుకుంటా, 9, 8 తెలియదు, ఐ థింక్ 9వ ప్లానెట్. ఆ 9వ ప్లానెట్ అయిన ప్లూటోని వాళ్ళు ఎలిమినేట్ చేశారు. అది ఇంక గ్రహముల్లో అది పనికిరాదు, అది వన్ ఆఫ్ ద స్టార్, దాన్ని అలా పక్కన పెట్టినట్టుగా దాన్ని పక్కన పెట్టారు. ఆమేన్. నేనేమంటున్నానంటే దేవుడు నక్షత్రాల్లో ఎన్నికను కలిగి ఉన్నాడు, దేవుడు గ్రహాల్లో ఎన్నిక కలిగి ఉన్నాడు. ఆయన నక్షత్రాల్లో గుర్తించబడుతున్నాడు, ఇటుపక్క ఆయన భూమిలో గుర్తించబడుతున్నాడు, ఇంకోటి దేవుడు సూర్యుడిగా గుర్తించబడతా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అండ్ బిఫోర్ దేవుడు ఇంకా మనుషులను చేయడానికి మునిపే, దేవుడు మనుషుల్లోకి వచ్చి మనుషులను ఎన్నుకోవడానికి మునిపే, తన సంతానం ఇంకా భూమి మీదకి రావడానికి మునిపే దేవుడు ఆకాశంలోనే తన ఎన్నికను ప్రారంభించాడు ఆయన. ఆమె అది దేవుడు మైండ్ పిల్లారా. చాలా లోతుగా ఉంటాడు ఆయన, చాలా డీప్గా ఉంటాడు ఆయన. సామాన్యతలో ఉంటాడు కానీ చాలా లోతుగా ఉంటాడు. మనిషికి అందనంతగా ఉంటాడు కానీ దేవుడు కానీ వచ్చి మనిషిని ముడితే ఆ వ్యక్తి అంత లోతుగా ప్రయాణం చేయగలడు. ఆమేన్, హల్లెలూయా. అందుకే చూడండి, ఆ తర్వాత దేవుడు భూమి మీదకి వచ్చిన తర్వాత ఈ భూమిని సృష్టించినప్పుడు ఈ భూమిలో దేవుడు, మనము ఒక్కసారి చూద్దామా, ఆరంభం నుంచి ఒక్కసారి చూడండి. నేను నిదానంగా ప్లాట్ఫామ్ వేసుకుంటూ వస్తాను. 1వ అధ్యాయం 1వ వచనం ఒకసారి తీయండి, చూడండి. ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో ఇక్కడ రాయబడవు, ఇక్కడ ఎన్ని గ్రహాలో రాయబడవు. ఆమె డైరెక్ట్గా బైబిల్ ప్రస్తావిస్తుంది ఏంటంటే ఎన్నిక చేయబడిన భూమి గురించే. అంతేనండి, ఎన్నిక చేయబడిన భూమి దగ్గర నుంచే బైబిల్ ఇక్కడ ప్రారంభించబడతా ఉన్నది. చూడండి, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను. జూపిటర్ కాదు, మార్స్ కాదు, లేదా ప్లూటో కాదు, ఇంక ఏ గ్రహం గురించి దేవుడు మాట్లాడటం లేదు, కానీ దేవుడు పెట్టిన దృష్టి భూమే. ఆమేన్. అది నిరాకారంగా అయిపోయింది ఒక దినమందు, అది శూన్యంగా అయిపోయింది ఒక దినమందు. కానీ దేవుడి దృష్టి మళ్ళీ జూపిటర్ దగ్గరికి పోలా, దేవుడి దృష్టి మార్స్ దగ్గరికి పోలా. ఏదైతే నిరాకారముగా శూన్యముగా అయిపోయినదో మరలా దేవుడు దాని మీద తన దృష్టిని పెట్టాడు ఆయన. మనకు అర్థమవుతుంది, దేవుడు ఎన్నుకుంటే ఒక వ్యక్తిని ఎన్నటికీ విడిచిపెట్టడు. ఆమేన్. ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకుంటే ఎన్నటికీ వదిలిపెట్టడు, పరిపూర్ణమయ్యేదాకా చెక్కుతూనే ఉంటాడు ఆయన. చూడండి, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను. మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాకని పలికెను. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింద జలములను విశాలము మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారం ఆయన. 14 చదవండి. దేవుడు పగటిని రాత్రిని వేరుపరుచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగా కనియు అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఉండుగా కనియు భూమి మీద వెలుగుచుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండుగా కనియు పలికెను. ఆ ప్రకారమాయను. దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను, అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను. పగటిని ఏలుటకు ఒక జ్యోతిని, రాత్రిని ఏలుటకు ఒక చిన్న జ్యోతిని చెప్పిన తర్వాత నక్షత్రములను చేసెను. ఏం చేశాడో చెప్పలే, నక్షత్రములు చేసాను అని పెట్టేశాడు అంతే లేఖన భాగంలో. హల్లెలూయా. అయితే గమనించండి పిల్లారా, దేవుడు ఎలాగైతే ఆయన సృష్టిలో నుండి గుర్తించబడతా వస్తున్నాడో, నక్షత్రములను గుర్తించబడ్డాడు. ఆయన తన్ను తానుగా ఒక ఛాయల్లో మొదటగా గుర్తించబడుతూ వచ్చాడు. దేవుడు ఎల్లప్పుడూ కూడా ఆయన ఛాయలు గుండా గుర్తించబడతా వచ్చాడు. ఇప్పుడు ఆది కాండం మనం చూసినప్పుడు కూడా, ప్రారంభం నుంచి మనం గమనించినప్పుడు, మొదటిగా దేవుడు ఆదాముని పెట్టాడు. కానీ ఆదాముకు మునిపే దేవుడు మొదటిగా క్రియేషన్ స్టార్ట్ చేస్తాడు, సృష్టిని స్టార్ట్ చేస్తాడు.
ఆమేన్. ఈ సృష్టిలో మొదటిగా దేవుడు ఒక జలరాశులను చేస్తాడు. ఆ తర్వాత దేవుడు మరి ఏమంటారు వాటిని ఏమంటారు, చెట్టులను, దేవుడు వృక్షఫలాన్ని సృజిస్తాడు. అంతేనా? చూడండి, ఒక్కసారి చూడండి 11. దేవుడు గడ్డిని విత్తనములు ఇచ్చు చెట్టును భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించిన గాకని పలకగా ఆ ప్రకారం ఆయను. ఆమేన్. దేవుడు తర్వాత భూమిలో నుండి ఆయన మొక్కలను ఆయన లేవనెత్తాడు, ఆయన మొలికింపజేశాడు ఆయన. ఆ తర్వాత దేవుడు ఆకాశ పక్షులను చేశాడు. ఆమేన్. ఇంకా దేవుడు ఆదామును చేయడానికి మునిపే మొదటిగా దేవుడు ఛాయలను పెట్టుకుంటా వస్తున్నాడు. జాగ్రత్తగా వినాలన్నమాట. నిజ స్వరూపాన్ని దేవుడు ఎల్లప్పుడూ త్వరితముగా తీసుకొని రాకుండా దానికి ముందే దేవుడు ప్రపంచానికి ఒక దాన్ని చూపించుకుంటూ వస్తున్నాడు. ఆయన ఒక ఛాయని దేవుడు చూపించుకుంటూ వస్తున్నాడు. మనం చూస్తున్నప్పుడు ఒక చేపను చూసామంటే దేవుడు మాటలు మనం గమనించినప్పుడు ఆయన అంటాడు, యు ఆర్ ద రెయిన్బో ట్రౌట్ అంటాడు. ప్రవక్త మాట్లాడుతాడు, యు ఆర్ ద రెయిన్బో ట్రౌట్. అంటే మనిషి దేంతో గుర్తించబడ్డాడు? చేపలో నుండి. ఆమేన్. ఒక మనిషికి ఛాయ మొదటిగా చేప, యు ఆర్ ద రెయిన్బో ట్రౌట్ అంటాడు. ఆ తర్వాత మనం చూసినప్పుడు ఒక వృక్షములు చేసినప్పుడు ఆ వృక్షములు దేవుడే జీవవృక్ష ఫలముగా ఉంటాడు. ఆమేన్. ఒక చెట్టుతో మనుషుల్ని పోల్చాడు ఆయన. అందరూ చెట్ల వలె కనపడతా ఉన్నారు. అందరూ ఆ మాటలు వింటున్నారా? ఆమేన్. మనిషి ఒక ప్లాంట్గా పోల్చబడ్డాడు. బైబిల్ గ్రంథంలో కూడా మనం చూసినప్పుడు చెట్టు తనకు తానుగా మొలకెత్తే విధానం గురించి ఒకసారి నేను చెప్పాను మీకు. అది ఎలా మొలకెత్తుతుందంటే అది ఆరంభంలో కలిగి ఉన్న మరి ఆ ఎన్నిక ఏమంటారు వాటిని, పాపం రావడానికి మునుపు ఆరంభంలో ఎలాగైతే కింద ఉన్న ఆవిరి వచ్చి వాటిని తడిపితో గాలి ద్వారా, నీరు ద్వారా, సూర్యరశ్మి ద్వారా మొలకెత్తిద్దని నేను లాస్ట్ టైం చెప్పుకుంటూ వచ్చాను. ద మిస్టరీ ఆఫ్ ద సీడ్ అని. ఆమెన్. ఒక వ్యక్తి, ఎన్నిక చెప్పిన ఒక వ్యక్తి అలాగే ఎదుక్కుంటా పైకి వస్తూ ఉంటాడు. ఆమెన్. అంటే మనుషుడు చెట్టు ద్వారా పోల్చబడతా ఉన్నాడు. ఇంకోటి, అదే మనుషుడు ఆకాశంలో ఉన్న పక్షుల ద్వారా పోల్చబడతా ఉంటాడు. ఆమెన్. మీకు తెలుసు కదా, మనము యాజ్ ఎ ఈగల్స్గా పోల్చబడ్డాం, మనం పక్షిరాజ వల్లే పోల్చబడ్డాం, మనం పావురాల వల్లే పోల్చబడ్డాం. ఆమేన్. అవునా కాదండి? అంటే బిఫోర్ ఒక నిజ స్వరూపాన్ని దేవుడు తేడానికి మునిపే దానికి ముందే దేవుడు చాలా లోతైన మనసు కలిగిన వాడే, ఆయన ఒక డీప్ మైండ్ కలిగిన వాడే. మొదటిగా ఛాయలను పెట్టుకుంటూ వచ్చిన తర్వాత ఆ తర్వాత నా స్వరూపంలో నా పోలికలో నరుని చేద్దామని చెప్పాడు ఆయన. ఇంకా స్వరూపాలు రాలా, ఇంకా పోలికలు రాలా. దానికి ముందే దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? సృష్టిలో నుండి కొన్ని ఛాయలు బయటికి తీస్తూ ఉన్నాడు ఆయన. ప్రైజ్ బి టు గాడ్. హల్లెలూయా. ఆ తర్వాత దేవుడు ఆదామును సృష్టించి ఆదాములో దేవుడు తన స్వరూపాన్ని, తన పోలికను పెట్టాడు. ఆమేన్. ఇప్పుడు ఆదాము వాటన్నిటిని పరిపాలన చేయవాడు. సృష్టిలో ఉన్న సమస్త వాటిని అధికారం చలాయించేవాడు ఆదామై ఉన్నాడు. అందుకొరకే దేవుడు ముందుగానే ప్రాపర్టీని పెట్టాడు. ప్రైజ్ బి టు గాడ్. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఇక్కడ జాగ్రత్త గమనించండి. ఆదాము సృష్టించబడిన తర్వాత ఇప్పుడు ఆదాము సమస్తాన్ని ఏలుతున్నాడు. దేవుడిలో కలిగి ఉన్న సమస్త అధికారం ఇప్పుడు ఆదాములో ఉన్నది. ఆమేన్. దేవుడిలో కలిగి ఉన్న సమస్తము ఆదాములో ఉన్నది. ఆదాము పలికితే సృష్టి జరిగిద్ది. ఆదాము నీటి మీద నడవగలడు. ఆదాము చెట్టును చూసి పక్కకి వెళ్ళమని చెప్తే చెట్టు పక్కకి వెళ్ళిపోతుంది. ఆదాముకి జంతువులన్నీ లోబడతాయి. ఆదాము చిన్న సృష్టికర్త అయి ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు గమనించండి, కొద్ది జాగ్రత్తగా నా మాట వినాలని ఇష్టపడుతున్నాను నేను. ఇక్కడ ఆదాము పలికితే సృష్టి జరిగిద్ది. ఆదాము పలికితే సమస్తము కదులుతాయి. ఆదాము అన్నిటిమైన అధికారిగా ఉన్నాడు, దేవుడిగా ఉన్నాడు. అన్ని అధికారములు దేవుడు ఆదాముకి ఇచ్చాడు. చిన్న సృష్టికర్తగా, చిన్న దేవుడిగా, చిన్న కుమారుడిగా ఆదాము అక్కడ ఉన్నాడు. ఆమేన్. కానీ గమనించండి, అతను ప్రయోగిస్తున్న ఏ గుణలక్షణము కూడా తనకు తానుగా సంపాదించుకొని వచ్చింది కాదు. దేవుడిలో ఉన్నది ఆదాములో పోయబడినది. దేవుడిలో ఉన్నది ఆదాములో పోయబడింది. ప్రవక్త అంటాడు, క్యారెక్టర్ ఈజ్ నాట్ ద గిఫ్ట్ బట్ ఇట్ ఈస్ ద విక్టరీ అన్నాడు. గుణలక్షణం అనేది, క్యారెక్టర్ అనేది అది వరము కాదు, కానీ అది విక్టరీ, విజయం అన్నాడు. అది ఇప్పుడు ఆదాముకి విజయం ద్వారా వచ్చిందా, గిఫ్ట్ ద్వారా వచ్చిందా? ఇట్ ఈస్ అ గిఫ్ట్. తండ్రి దగ్గర నుంచి అతను ఏదో ఇప్పుడు భూమిని ప్రాపర్టీ ఆస్తి పంచాడు. ఆస్తి పంచిన తర్వాత తన అధికారం కూడా పంచాడు. ప్రవక్త అంటున్నాడు, 7వ ముద్ర అంటే నిజానికి ఏంటంటే పడిపోయిన మానవుని మరలా తిరిగి నిలబెట్టుట. 7th సీల్ ప్రారంభించడానికి ప్రధాన కారణం ఏంటంటే అసలు దేవుడు తన బ్యాక్ మైండ్లో, తన లోతైన భాగంలో ఆయన 7th సీల్ అని పెట్టుకోవడానికి ప్రాముఖ్యత ఏంటంటే మొదటిగా ఒక వ్యక్తి పడిపోవాలా, పడిపోయిన వ్యక్తి మరలా తిరిగి పునరుద్ధరించబడి
తన ప్రాపర్టీని సంపాదించాలి, తన స్థానాన్ని సంపాదించాలి. హల్లెలూయా. అందుకే చూడండి, తండ్రి కలిగి ఉన్నది చాలా ఉచితంగా వెళ్ళింది లోపలికి. అందుకే దేవుడు కూడా సాటిస్ఫైగా లేడంట. ఇది ఆదాం విషయంలో కాదు, తాను విషయంలో కూడా సాటిస్ఫైగా లేడంట. జాగ్రత్తగా నా మాట పట్టుకోవాలి మీరు. హెబ్రీ పత్రిక 11:1 మనం గమనించినప్పుడు హెబ్రీ 11:2 మనం గమనించినప్పుడు ఈ ప్రపంచాన్ని సృష్టించింది విశ్వాసమే. ఈ ప్రపంచము దేని ద్వారా నిర్మాణమైనవి అంటే లెట్ దేర్ బి, వాక్యము ద్వారా నిర్మాణమైనవి. విశ్వాసము ద్వారా ప్రపంచాలన్నీ నిర్మాణమైనవి, అది దేవుడి ద్వారా నిర్మాణమైనవి. కానీ దేవుడు ఏ విధానంలో ఉండి దాన్ని పలికాడు, అని ఏ పొజిషన్లో ఉన్నాడు, అని ఏ స్థానంలో ఉన్నాడు, వ్యతిరేకతలంటూ ఏమి లేని స్థానంలో దేవుడు ఉన్నాడు. వ్యతిరేకత లేని స్థానంలో ఉండి దేవుడు లెట్ దేర్ బి అన్నాడు. ఆమేన్. ఆయనకంటూ ఆయన మాటలు అవిశ్వసించేది ఏమీ అక్కడ లేదు. ఆయన చాలా ఫ్రీవిల్గా ఉన్నాడు, ఆయన నిత్యత్వంలో ఉన్నాడు, ఆయన ఒక మంచి సౌకర్యవంతమైన నేలలో ఉన్నాడు, ఆయన సరైన బాడీలో ఉన్నాడు, లోగోస్లో ఉన్నాడు, ఆయన పలుకుతూ ఉన్నాడు. లెట్ దేర్ బి లైట్ కలుగుతుంది, లెట్ దేర్ బి ఎర్త్ కలుగుతుంది, లెట్ దేర్ బి అన్నీ కలుగుతూ ఉన్నాయి. కానీ గాడ్ హిమ్సెల్ఫ్ డిడ్ంట్ సాటిస్ఫై అబౌట్ దట్ క్రియేషన్. దేవుడే తన్ను తానుగా తృప్తిగా లేడంట ఆయన. ప్రైజ్ బి టు గాడ్. ఎందుకనగా అసలు ఇది రావాల్సింది గిఫ్ట్ ద్వారా కాదు. ఏమేన్, అసలు నా పొజిషన్ ఇలా ఉండకూడదు అనుకున్నాడు ఆయన. నా స్థానం ఎందుకు ఇలా ఫ్రీగా ఉండాలి, నా స్థానం ఎందుకు చాలా సింపుల్గా రావాలి. లేదు ప్రభువా, నేను మొదటిగా కుమారుడిగా మారతా. ప్రవక్త అన్నాడు, జగదుత్పత్తికి మునిపే దేవుడు తన మనసులో రాసిన చిత్రం ఏంటంటే గొర్రెపిల్ల జీవగ్రంథములో మన పేరు రాయుట. మొదటిగా దేవుడు భూమికి పునాదులు వేయబడక మునిపే దేవుడు వధించబడిన గొర్రెపిల్లగా మారుట. ఎందుకు? ఒక మనిషి పడిపోతే నెక్స్ట్ థింక్ ఏంటంటే గొర్రెపిల్ల. ఒక మనిషి పడిపోతే నెక్స్ట్ థాట్ ఏంటంటే ఐ హ్యావ్ టు గో ఫర్ మై ఫ్యామిలీ, ఫర్ మై పీపుల్. నేను నా కుటుంబం కొరకు వెళ్ళాలని ఒక దేవుడు తలంచాలి. కానీ అది ఏమి జరగడానికి మునిపే, సిన్ అనేది భూమి మీదకి రావడానికి మునిపే, ఇంకో మాట చెప్పాలంటే పరలోకములో ఇంకా దూతలు లేక మునిపే, లూసిఫర్ ఇంకా క్రియేట్ చేయబడాల, మికాయల్ క్రియేట్ చేయబడాల, గాబ్రియల్ లేడు, ఏ రీలం లేదు, ఏ రీచ్యం లేదు. కానీ దేవుడు ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు మనసులో గొర్రెపిల్లగా మారాడంట, వధించబడిన గొర్రెపిల్లగా మారాడంట. ఎందుకు మారాడు ఆయన? ఫర్ వాట్ పర్పస్? ఎందుకొరకు మారాడు ఆయన గొర్రెపిల్లగా? ఆమేన్. మొదటిగా దేవుడు చేస్తున్న ఈ సృష్టి దేవుడికి సాటిస్ఫై లేదు. నాకు మొదటిగా వ్యతిరేకతలు కావాలి, నాకు మొదటిగా నొప్పి కావాలి, నాకు మొదటిగా భారం కావాలి, నాకు మొదటిగా వ్యతిరేకత ఉండాలి. ఆమేన్. దేవుడి పర్పస్ని వ్యతిరేకతలోకి వచ్చాడు ఆయన. ప్రైజ్ బి టు గాడ్. అందుకే మీరు గమనించండి, ఆదాము అలా చేస్తున్నప్పటికీ ప్రవక్త అంటాడు గాడ్ డిడ్ంట్ సాటిస్ఫై అబౌట్ దట్ లెట్ దేర్ బి అన్నాడు, అబౌట్ దట్ క్రియేషన్ అన్నాడు, అబౌట్ ద అథారిటీ అన్నాడు ఆయన. ఆదాము పరిపాలిస్తున్నప్పటికీ పేర్లు పెడుతున్నా ఆయన సాటిస్ఫై లేదు. అది వన్ పార్ట్ ఆఫ్ ద మైండ్, అది ఫ్రంట్ మైండ్, బ్యాక్ మైండ్ అది కాదు. అథారిటీ రైటే, అది అతని పేర్లు పెట్టడం వాస్తవమే. కానీ నువ్వు ఏ ప్రపంచంలో పెడుతున్నావు? యు ఆర్ ద సూపర్ న్యాచురల్ రీలం, బట్ యు హ్యావ్ టు కంబైన్ విత్ ద టైమ్ అండ్ ద ఎటర్నిటీ. నువ్వు మొదటిగా కాలంలో పడి మరొక దాన్ని పొంది దీన్ని జయిస్తూ దాన్ని చెయ్యి. దట్స్ మై ప్లాన్. నువ్వు మొదటిగా వ్యతిరేకతలో పడు, నువ్వు విమోచన గ్రంథంలో నువ్వు వెళ్ళాలి, నువ్వు కాలంలో పడాలి, నీకు వ్యతిరేకతలు ఉండాలి, నీకంతా సౌకర్యం ఉండకూడదు, నీ వ్యతిరేకత ఉండాలి. నువ్వు కాలంలో దిగి అన్ని నీతో పోరాడుతున్నప్పుడు దీన్ని కొట్టి దాన్ని తా, అది విక్టరీ అంటే. హల్లెలూయా. కాబట్టి లేఖనం సెలవిస్తుంది ప్రియులారా, మన విశ్వాసము లోకాన్ని జయించిన విశ్వాసం. ఆదాము జయించలా, ఈవెన్ యేసుక్రీస్తు కూడా ఆది కాండంలో జయించలా. అది జయించిన విశ్వాసము కాదు, అది ఆల్రెడీ విక్టరీలో ఉండి అసలు విక్టరీ అనేది కాదు. అది విక్టరీ అంటేనే యుద్ధ భూమిలోకి వచ్చి జయించేది, బ్యాటిల్ గ్రౌండ్లోకి వచ్చి ఫెయిత్ గెలిస్తే అది విక్టరీ. ఆమేన్. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఈ లోకమును జయించిన విశ్వాసము. దేవుని కుమారులు పాపాన్ని చెయ్యరు, దేవుని కుమారులు సమస్తాన్ని లోకాన్ని జయిస్తారు. ఈ లోకాన్ని జయించేది నీ విశ్వాసమే అన్నాడు ఆయన. అంటే అసలు విశ్వాసం ఎలా జయిస్తా ఉన్నది? దేవుడు కోరుతుంది. అసలు ఇంకో మాట చెప్పనా? ఎందుకంటే ఇప్పటికీ మనము గ్రంథము తెరవబడిన నిత్యం మనం ఎందుకు నిత్యత్వంలో లేమంటే, ఆమె దేవుడు పర్ఫెక్ట్ పని ఇప్పుడు అమలుపరచబడతా ఉంది. పర్ఫెక్ట్ ప్లాన్, పరిపూర్ణ ప్రణాళిక ఏంటి? ఆయన ఒంటరిగా ఉండి పలికేది సృష్టి కాదు.
ఎందుకు ఇంత స్థానం మనకి ఇచ్చాడంటే, నా భార్య నాలాగా పలకట్లా. నా భార్య నేను ఒంటరిగా ఉన్నప్పుడు ఎటువంటి బ్యాటిల్ ఫీల్డ్లో లేకుండా నిత్యత్వంలో ఉండి పలికిన పలుకు కాదు, నా భార్య పలుకుతుంది. నా భార్యని జయించిన విశ్వాసం. హల్లెలూయా. అందుకని పిల్లారా, ఆదాము పర్పస్లీ బ్యాటిల్ ఫీల్డ్లో పెట్టబడ్డాడు. ఇప్పటి నుంచి ఆయన విమోచన ప్రణాళిక ప్రారంభించబడినది. ఆమేన్. దేవుడికి ఇప్పుడు ఆదాము నిలబడి పేర్లు పెట్టిన దానికన్నా ఇప్పుడు హేబేలు వచ్చి బలిపీఠం కట్టి గొర్రెపిల్ల వధిస్తున్న దేవుడు క్లాప్స్ కొడుతున్నాడు. ఆ మాటలు మీకు అర్థమైనవా? సౌకర్యవంతమైన నేలలో ఉండి ఆదాము పలికిన దానికన్నా, ఆదాము పేర్లు పెట్టిన దానికన్నా అది కుమారత్వమే కానీ వారసత్వం కాదు. కొడుకు వేరు, వారసుడు వేరు. అతను కొడుకు కానీ వారసుడు కాదు. వారసుడు ఎలా వస్తాడు? వారసుడు రావాలంటే మొదటిగా తండ్రి ఆ పొజిషన్లోకి దిగాల, వారసత్వాన్ని నేర్పించాలా. ఆమేన్. వారసుడిగా వినాలి. వారసుడు అంటే ఏంటంటే తండ్రి కలిగినవన్నీ కుమారుల్లోకి వెళ్ళుట. ఆల్రెడీ ఆదాము దేవుళ్ళలో ఉన్నదంతా ఆదాములో ఉన్నది, కానీ దేవుడు కోరుతుంది అది కాదు. నేను వచ్చి నా విశ్వాసంతో జయిస్తా. ఆమె నేను మొదటిగా బ్యాటిల్ గ్రౌండ్లోకి వస్తా. నేను వచ్చి బ్యాటిల్ గ్రౌండ్లో జయించిన తర్వాత దీనిని వారసత్వంగా మీకు ఇస్తా. నా మాటలు మీకు అర్థమైనవి కదా? అందుకని పిల్లారా, ఆదాము లెడ్దేర్బి అన్న దానికన్నా హేబేలు బలిపీఠం కట్టి గొర్రెపిల్ల వధిస్తుంటే దేవుడు ఆనందపడ్డాడు. అందుకే హెబ్రీ పత్రికలో ఆదాము ఉన్నాడా? ఎందుకు లేడు? పౌలు ఎందుకు రాయట్లేదు? లెట్ దేర్ బి మ్యాన్ కదా. అతని విశ్వాసంతో పలికేది కాదు అది. అసలు ఫెయిత్ అంటేనే వ్యతిరేకతలో పలికేది. నా మాట అర్థమవుతున్నాయా? అదృశ్యమైనది దేవుడు పెట్టాలా ఒకటి. అక్కడ అదృశ్యమైనదంటే ఏమి లేదు. విశ్వాసం ఎలా ప్రయోగించబడింది అంటే మొదటిగా కంటికి కనపడకూడదు. ఆమేన్. వ్యతిరేకతలు రావాలి. ఆ వ్యతిరేకతల మధ్యలో ఆ లోపల కలిగి ఉన్న విశ్వాసాన్ని బట్టి ఒక వ్యక్తి పలకాలి. అది నెరవేర్చబడిందని ఎరిగి ముందే చెప్పాలి. ఆమేన్. అదృశ్యమైనది ఉన్నది అన్నట్టుకు రుజువే తను కలిగి ఉన్న విశ్వాసం. హల్లెలూయా. ఆదాము పలుకుతున్నప్పుడు అక్కడ ఎటువంటి అదృశ్యమైనది ఏం లేదు. ఆమేన్. అక్కడ ఫెయిత్ ఆపరేటింగ్ లేదు. అక్కడ అతను పొజిషన్లో ఉన్నాడు. ప్రత్యేకంగా ఫెయిత్ ఆపరేటింగ్ అనే మాట అవసరం లేదు అక్కడ. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి అనుకుంటా. ప్రైజ్ బి టు గాడ్. కాబట్టి యోహాను మాట్లాడుతుంది ఏంటంటే, జయించిన మన విశ్వాసం. ఈ లోకాన్ని జయించేది మన విశ్వాసమే. అర్థమైంది నా మాట మీకు? ప్రైజ్ బి టు గాడ్. కాబట్టి అప్పటి నుంచి పిల్లారా, ప్రతి ఒక్కరు కూడా ఈ లోకంలో పుట్టిన తర్వాత దేవుడు కొద్దిగా వారిలో బయలుపరుచుకుంటా ఉన్నాడు. ప్రవక్త అన్నాడు, నిజమైన విశ్వాసం రావడానికి మునిపే ఏంటి? జయించే విశ్వాసం. వ్యతిరేకతల మధ్య జయిస్తున్న విశ్వాసం రావడానికి మునిపే కొన్ని ఛాయలుగా హేబేలు గుండా, షేతు గుండా, హానోకు గుండా, అబ్రహాము గుండా, యోబు గుండా, దావీదు గుండా, ఆమె ఇలా పితరుల గుండా దేవుడు తన విశ్వాసాన్ని, తన జయించే విశ్వాసాన్ని కొనసాగించాడు. ఆమె మొత్తం వ్యతిరేకమే, కానీ ఆ ఒక వ్యతిరేకతల మధ్య లోకాన్ని జయించే విశ్వాసం వల్ల పడతా ఉంది. ఆ బేబీ ఫెయిత్ మొదలుకొని పర్ఫెక్ట్ ఫెయిత్ దాకా అది అలాగే ప్రయాణం చేసింది. ఇప్పుడు దేవుడు పడిపోయిన ప్రజలను చూస్తూ, పడిపోయిన ప్రజలు, కాలంలో పడిపోయిన ప్రజలు, వ్యతిరేకతల మధ్య ఉన్న ప్రజలు విశ్వాసాన్ని ప్రయోగిస్తున్నప్పుడు ఇప్పుడు దేవుడు సంతోషపడతా ఉన్నాడు. అంటే స్వరూపం అనేది ప్రవక్త క్యారెక్టర్ ఈజ్ నాట్ ద గిఫ్ట్ బట్ ఇట్ ఈస్ ద విక్టరీ. అందుకే మనము ఈ యొక్క భూమిలో పెట్టబడ్డాం. అందుకే మనం పోరాట భూమిలో పెట్టబడ్డాం. అందుకే దేవుడు మనకు వ్యతిరేకతలు ఇస్తూ ఉంటాడు. అందుకే మనకు దేవుడు ఆమేన్ హల్లెలూయా ఎందుకని నేను ఒత్తిడి పెడతా ఉంటాడంటే మనలో పెట్టిన ఆయన స్వరూపం బయటికి రావటానికే. హల్లెలూయా. అందుకే మనము ఇదేది కూడా మనము ఊరికే గిఫ్ట్ కాదు. ఇది పిరమిడ్ మన గిఫ్ట్గా కట్టలా. మనలో కట్టబడుతున్న పిరమిడ్ ఇది ఏదో ఊరికే కట్టుకునే పిరమిడ్ కాదు. ఎవరడిగినా గిఫ్ట్ ఇవ్వరు. చాలామంది భక్తి ఎలా చేయాలో తెలియక ప్రార్థన చేస్తారు, బయటకు వస్తారు, కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, అరుచుకుంటారు, అన్ని రకాలుగా ఉంటారు. జాగ్రత్తగా వినండి, క్యారెక్టర్ అనేది విక్టరీ. నువ్వు ఏదన్నా చెయ్యి, కానీ నీ భక్తి నువ్వు ఒకసారి ఎగ్జామైన్ చేసుకోవాలా. మన భక్తి మనకు క్యాలిక్యులేట్ చేయాలా. ఆమె ఈ వ్యతిరేకతలో ఈ పిరమిడ్ ఎంతవరకు ఎక్కగలిగాను,
ఈ కాలం అనే పరిమాణంలో నేను పడిపోయిన తర్వాత ఈ వ్యతిరేకతల మధ్యలో నేను ఎంత వాక్యాన్ని పొంది, ఎంత విశ్వాసాన్ని పొంది, ఎంత ప్రత్యక్షత పొంది, నేను ఎంత జయించి వాటిని పొందాను. కాబట్టి నేను అంటాను, ఇవి నార్మల్ ఇవి కాదు, ఇది విక్టరీ ఫెయిత్, ఇది విక్టరీ టెంపరెన్స్. అర్థమైందా? జయించిన విశ్వాసం, జయించిన సద్గుణం, జయించిన జ్ఞానం, జయించిన ఆశా నిగ్రహం. ఇది ఆదాములో ఉన్నది జయించింది కాదు, ఫ్రీగా పెట్టబడింది. యేసుక్రీస్తులో ఉన్నది. అర్థమైంది నా మాట? ఆది కాండములో ఆయన సృష్టించేటప్పుడు, ఆయన వాక్యదేహంలో ఉన్నప్పుడు ఆయన పిరమిడ్, ఆయన అది కూడా జయించినవి కాదు, ఇవేమి జయించినవి కాదు, ఈ 7 గుణ లక్షణాలు జయించినవి కాదు అవి. ఆమేన్. కానీ దేవుడు మొదటి రాకళ్ళకి వచ్చిన తర్వాత ఆయన వీటిని జయించాడు. జయించిన పిరమిడ్ లోపలికి వచ్చింది. జయించిన 7 రంగులే ఇప్పుడు మనుషులోకి వెళ్తా ఉన్నాయి. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి కదా? ఆమేన్. ఆదాము ద్వారా మనకి జయించినవి రాలా. ఆమేన్. జస్ట్ అతను అన్ని అధికారం చలాయించాడు. పడిపోయిన తర్వాత ఇప్పుడు మరలా ప్రజలు పునరుద్ధరించబడ్డారు. ఆమేన్. పునరుద్ధరించబడి మరలా మన ప్రజలు స్టార్ట్ చేశారు జయించడం. హల్లెలూయా. వాటన్నిటికీ క్యాప్ పెట్టిన వాడే మన ప్రభువు యేసుక్రీస్తు. ప్రతి దానికి పర్ఫెక్ట్ అంటేనే జయించుట. ఆమేన్. హల్లెలూయా. ఈ జయించింది కొద్ది భాగాలుగా ఉంటాడని ఫుల్ఫిల్ చేశాడు. విక్టరీ ఫెయిత్, విక్టరీ టెంపరెన్స్, విక్టరీ పేషెన్స్, విక్టరీ బ్రదర్లీ కైండ్నెస్, విక్టరీ యాడ్ చేసుకుంటూ వచ్చాడు ఆయన. ప్రైజ్ బీ టు గాడ్. మీకు అర్థమవుతుంది నా మాటలు? అందుకొరకే దేవుడు కాలంలో మనల్ని పెట్టాడు. ఆమేన్. ప్రవక్త అందుకే అంటాడు, క్యారెక్టర్ అనేది విక్టరీ అది ఊరికే రాదు, వాక్యం వింటే రాదు. అది ఆ వాక్యం వినిన తర్వాత దాని కొరకు ప్రయాసపడితే వచ్చేది. అందుకే నువ్వు వాక్యం వినిన తర్వాత దేవుడు కొన్ని వ్యతిరేకతలు పెడతాడు. అది నీకు చెక్కింగ్ అనమాట. ఎంతవరకు వచ్చావు? అసహనాన్ని పెడతాడు. ఎంతవరకు ఎదిగింది నీ ప్రత్యక్షత? మీకు తెలుసు కదా, ప్రత్యక్షత అంటే కేవలం నాట్ ఓన్లీ దిస్ చాప్టర్ బట్ టోటలీ. రివల్యూషన్ ఈజ్ ఫిల్డ్ విత్ దిస్ పిరమిడ్. ఆమేన్. లోకాన్ని జయించింది మన విశ్వాసమే, అంతే కదండి. నీ హృదయంలో బయలుపాటు పడిందంటే అది లోకాన్ని జయించింది, దీన్ని జయించింది. యువర్ ఫెయిత్ విల్ గెట్ దిస్ విక్టరీ. నీ విశ్వాసము దాని విజయాన్ని కొట్టింది, ఈ లోకాన్ని జయించింది. అది అంటే ఈ క్రియలకు పైగా నీ ప్రత్యక్షత పనిచేసింది. ఆ మాటలు మీకు అర్థమవుతున్నాయి కదా? కాబట్టి దేవుడి ప్లాన్ ఏంటంటే పడిపోయిన తర్వాత విక్టరీని కొట్టాలి, పడిపోయిన తర్వాతే పిరమిడ్ రావాలి. అది రియల్ పిరమిడ్. హల్లెలూయా. ప్రైజ్ బీ టు గాడ్. కాబట్టి 7 సంఘకాలాలుగా కూడా దేవుడు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఆయన 7 సంఘకాలాలుగా దేవుడు తన గుణలక్షణములను సంఘానికి ఇచ్చుకుంటూ వచ్చాడు. 7 రంగులుగా ఆయన 7 ఇంతల మహిమగా ఆయన ఇచ్చుకుంటూ వచ్చాడు. కానీ ఇంకా సంపూర్ణం సంఘం కాల. కానీ మరొకసారి ప్రభువు ఇప్పుడు దిగొచ్చినప్పుడు ఆయన మొదటి రాకడలో ఉండి జయించినవన్నీ కూడా ఇప్పుడు గ్రంథంతో తీసుకొచ్చాడు ఆయన. ఆమేన్. విక్టరీ కొట్టినవి మన దగ్గరికి వచ్చినాయి ఇప్పుడు. అర్థమవుతుంది? ఇంకో మాట చెప్పాలంటే విక్టరీ అనేది ట్రాన్స్ఫర్ కాదు. విజయం అనేది ఎవరో ట్రాన్స్ఫర్ చేసేది కాదు. స్వరూపము రావటానికి వాక్యం చెప్పి దాంట్లో బలపరుస్తారు తప్ప విక్టరీ నీ సొంతమైనది. విక్టరీ అనేది అది నీ జీవితంలో ఉన్న ప్రక్రియ. హల్లెలూయా. నా మాట మీకు అర్థమైంది అనుకుంటా. మరలా చెబుతున్నాను, క్యారెక్టర్ అనేది విక్టరీ విజయం. అది అందుకే ప్రవక్త ఒక మగవాడు దేంతో గుర్తించబడతాడు? నేను మగాన్ని అనేది ఎలా గుర్తించబడతాడు? రొమ్ము మీద ఎంట్రుకలు ఉంటే కాదు, 6 అడుగులు ఉంటే కాదు, లేదా సంథింగ్ ఏ అవయవాలు బట్టి కాదు. కానీ ఒక పురుషుడిగా ఒక వ్యక్తి గుర్తించబడేది బై ద గాడ్స్ క్యారెక్టర్. సంఘము కూడా ఎలా గుర్తించబడింది అంటే దేవుని యొక్క గుణలక్షణములు బట్టి గుర్తించబడాలి. ఆమేన్. ఏ గుణలక్షణములు అవి? ఇది వ్యతిరేకతల మధ్యలో విశ్వాసాన్ని పొంది వీటిని పొందుతున్నప్పుడు అది దేవుడికి ఆనందం. నా వధువు గుణశీలత వస్తా ఉన్నది, నా వధువు జయించి వస్తా ఉన్నది, అదిగా ఒక అజయ్య సైన్యం వస్తా ఉన్నది. హల్లెలూయా. ఒక గెలిచిన సంఘం వస్తా ఉన్నది. నా వలే సమస్త వ్యతిరేకతలు జయించింది ఆమె, అదిగా వస్తా ఉన్నది. ప్రైజ్ బీ టు గాడ్. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు దేవుడికి ఆనందంగా ఉన్నది. ఈ షోడౌనే దేవుడు బాగా ఇష్టపడుతున్న షోడౌను. ఆమేన్. హల్లెలూయా. కొన్ని విషయాలు మనం గమనిద్దామా? ఆమేన్. నాతో కలిసి మొదటి రాజుల గ్రంథం తిప్పాలని కోరుతున్నాను. జస్ట్ నేను ఆ మూడు షోడౌన్లు నేను చూపించి నేను ముగిస్తాను. మీ మనసులో పెట్టుకోండి.
క్యారెక్టర్ ఈజ్ అ విక్టరీ. గుణలక్షణం అనేది అది జస్ట్ ప్రార్థిస్తే రాదు. ఆ ప్రత్యక్షత కొరకు నువ్వు మొరపెట్టాలి. ఆ ప్రత్యక్షత నీకు వచ్చిన తర్వాత, లోకాన్ని జయించే ప్రత్యక్షత నీకు వచ్చిన తర్వాత, అది నా జీవితంలో మేనిఫెస్ట్ చేయి ప్రభు అంటే ప్రార్థించాలి మనము. ఆర్ యు హ్యాపీ టు బి హియర్? అందరూ సంతోషంగానే ఉన్నారా? ఓకే, మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము. అందుకే చూడండి, మీరు గమనించినట్లయితే ఆదికాండం మొదటి అధ్యాయం మీరు చూసినప్పుడు, ఆ ఆదికాండం మొదటి అధ్యాయం కూడా పార్ట్ బీనే. మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి. ఆ మొదటి అధ్యాయం కూడా పార్ట్ బీనే. ఎందుకంటే రేపు అన్నాక చంద్రుడు, ఆకాశము, చంద్రుడు, సూర్యుడు అలా ఉండరు. నిత్యము గొర్రెపిల్లే వెలుగు. కానీ ఆదికాండం 1లో గొర్రెపిల్ల వెలుగు కాదు, క్రియేషన్ లైట్ ఉంది అక్కడ. అవునా? రాత్రి, అసలు రాత్రే రేపు అన్నాక ఉండదు, నైట్ అనేదే ఉండదు. కానీ ఆదికాండం 1 ఏముంది? ఏది? పాపం లేక మునిపే రాత్రి ఉంది. రాత్రి నేలుటకు పగలు నేలుటకు చెప్పాడు ఆయన. అంటే జెనసిస్ 1 కూడా అది రియాలిటీ కాదు. ఆ మాటలు మీకు అర్థమవుతున్నాయి కదా? జెనసిస్ 1 దేవుడు చేశాడు, కానీ ఎలా చేస్తున్నాడు? ఇది పడిపోయేదే అన్నట్టుగా చేస్తున్నాడు. అంటే అన్సాటిస్ఫైగా చేస్తున్నాడు. ఆయన మైండ్ మీరు గమనించాలి. అన్సాటిస్ఫైగానే, అసంతృప్తిగా దేవుడు ప్రణాళిక కలిగిన వాడే దాన్ని చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ అసంతృప్తి బట్టే మరి భూమి నిరాకారంగా శూన్యంగా మారింది. లేదంటే దేవుడు చేస్తే ఒకటి శూన్యంగా మారదు, నిరాకారంగా మారదు. హల్లెలూయా. దేవుడి ప్రణాళిక అన్నమాట, దేవుడి ప్లాన్ అది. ఆమేన్. కాబట్టి దేవుడు ఇన్ని కాలాలుగా దేవుడు ఛాయలు పెట్టింది కూడా అందుకొరకే. వి ఆర్ ద రియాలిటీ. ఎస్తేరు, శారా, రెబెకా, రాహేలు, వీళ్ళందరూ ఎవరు? రాహాబ్, వీళ్ళందరూ ఎవరు? ఛాయలు వీళ్ళు. ఆమేన్. దేవుడు అన్నిటికుండా ఆయన ఛాయలు పెట్టుకుంటా ఒక ఇంపర్ఫెక్ట్ ప్రజలు చూపించుకుంటా వచ్చాడు. వారితో ఉన్నాడు కానీ మనలో కొద్దిగా, వారితో ఉన్నాడు కానీ మనలో కొద్దిగా, అలా దేవుడు కొద్దిగా బయలుపరుచుకుంటూ వచ్చిన తర్వాత ఇప్పుడు విశ్వాసం పరిపక్వమవుతుంది. ఆమేన్. వారు చూసినప్పుడు అదిగో నన్ను మించి వారిలో కొంత ఉన్నది, నేను వారిలో కొంత భాగాన్ని కలిగి ఉన్నా, నేను వీరిలో కొంత భాగాన్ని కలిగి ఉన్నా. హల్లెలూయా. పరిశుద్ధులు చూసినప్పటికీ మనలో చూస్తే వాళ్ళు కొంత భాగాన్ని, అదే నేను వారిలో కొంత భాగం అనుకుంటున్నారు. కానీ వీఆర్ ద పర్ఫెక్ట్ పీపుల్. ఆమేన్. దేవుడు మన అంతగా ప్రేమించాడు ఆయన. అర్థమవుతుంది కొంతమందికి? ఇక్కడే ఉన్నారా అసలుకి? హల్లెలూయా. ఆమేన్. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం. పద్దెనిమిదవ అధ్యాయము 21 నుంచి చదవండి. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు? ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలుదేవుడైతే వారిని అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాటనైనను పలకకపోయిరి. అప్పుడు ఏలియా యెహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒకడనే శేషించి ఉన్నాను. అయితే బయలునకు ప్రవక్తలు 450 మంది ఉన్నారు. మాకు 2 ఎడ్లను ఇవుడి. వారు వాటిలో ఒకదాన్ని కోరుకొని దాన్ని తునకలుగా చేసి క్రింద అగ్ని ఏమీ వేయకుండానే దానిని కట్టెల మీద ఉంచవలెను. 2వ ఎత్తును నేను సిద్ధము చేసి క్రింద అగ్ని ఏమీ వేయకుండానే దానిని కట్టెల మీద ఉంచుదును. తరువాత మీరు మీ దేవతల పేరు బట్టి ప్రార్థన చేయుడి, నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయుదును. ఏ దేవుడు కట్టెలను తగలబెట్టుడి చేత ప్రత్యుత్తరం ఇచ్చునో ఆయనే దేవుడని నిశ్చయించుదుము రండని ఏలియా మరలా జనులతో చెప్పగా జనులందరూ ఆ మాట మంచిదని ప్రత్యుత్తరం ఇచ్చిరి. అప్పుడు ఏలియా బయలు ప్రవక్తలను పిలిచి మీరు అనేకులై ఉన్నారు గనుక, మీరే ఎక్కువ మంది గనక మీరే మొదట ఒక ఎద్దును కోరుకొని సిద్ధము చేసి మీ దేవత పేరు పెట్టి ప్రార్థన చేయుడి. అయితే మీరు అగ్ని ఏమియో క్రింద వేయవద్దని చెప్పగా వారు తమకు ఈబడిన ఎద్దును తీసుకొని సిద్ధము చేసి ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు బయలా మా ప్రార్థన వినుమని బయలు పేరు పెట్టి ప్రార్థన చేసిరి గాని ఒక్క మాట అయినను ప్రత్యుత్తరం ఇచ్చేవాడు ఎవడును లేకపోగా వారు తాము చేసిన బలిపీఠం వద్ద గంతులు వేయ మొదలు పెట్టిరి. చాలండి, గమనించండి. ఒక షో డౌన్,
ఫస్ట్ షోడౌన్ ఇక్కడ ప్రారంభించబడినది. అనేక యుద్ధములు జరిగాయి. ఇప్పుడు జరుగుతున్న సంథింగ్ ఇప్పుడు ఆల్రెడీ యుద్ధ వాతావరణం ఉంది. మన ఫిజికల్ ఇజ్రాయెల్ ఒక అతని పేరేం ఇరాక్ ఖమేనా అతను సంథింగ్ అతని పేరు చనిపోయిన వ్యక్తి పేరు ఏం పేరు? ఖమేని. దట్స్ రైట్, ఖమేని. అంటే ఆఫీసర్లు ఎక్కువ మంది చచ్చిపోయారు. అయితే ఖమేని మెయిన్ లీడర్. ఓకే, ఇరాక్ దేశంలో ఉన్న ఆ వ్యక్తి మెయిన్ లీడర్ను ఇజ్రాయెల్ ప్రజలు మట్టుబెట్టారు. చాలా చాకచక్యంగా. మన వాళ్ళు ఆరంభం నుంచి ఆరిజిన్ అదే కాబట్టి, ఒక మూలం అదే కాబట్టి, ఎలా నైపుణ్యతకి యుద్ధం చేయాలో బాగా ఎరిగిన వారు కనుక మన వాళ్ళు చాలా చాకచక్యంగా ఇరాక్ దేశంలో ఉన్న ఖమేనీని మట్టుబెట్టారు. ఆమేన్. నేను కొద్దిగా దాన్ని గమనించినప్పుడు ఆ పేరులో ఆల్రెడీ నేను దీంట్లో పంపించాను. నేను హామాను మట్టుబెట్టినట్టుగా ఉన్నది. ఆ సన్నివేశం చూస్తే హామాను ఎలాగైతే మట్టు పెట్టారో అతను అన్నాడంట ఖమేని, ఇజ్రాయెల్ ప్రజలను లేకుండా చేస్తానని చెప్పాడంట. యూదుల్నే లేకుండా చేస్తానని చెప్పాడంట. ఈ మాట ఎక్కడన్నారు మీరు బైబిల్లో? హామాన్ దగ్గరే వింటారు. యూదుల్నే లేకుండా చేస్తానని చెప్పాడంట. హల్లెలూయా. అయితే ఆ యూదుల్ని లేకుండా చేస్తానని చెప్పిన ఆ వ్యక్తి రీసెంట్గా 30-60 సెకండ్లో జస్ట్ అలా సైలెంట్గా చంపబడ్డాడు. ఆయన పెద్ద హడావుడి ఏమి లేకుండా చాలా సింపుల్గా మనోళ్ళు ఆ వ్యక్తిని మట్టు పెట్టారు. సో అవతల పక్క చాలా చాలా గాంభీర్యంగా యుద్ధం జరుగుతూ ఉన్నది. చాలా విస్తృతంగా యుద్ధం జరుగుతుంది. ఇటు పక్క మనకు కూడా స్పిరిచువల్గా యుద్ధం జరుగుతూ ఉన్నది. ఆమేన్. మంచి టెక్నాలజీ ప్రియులారా. మనం మాట్లాడుకుంటున్నప్పుడు మేము చూస్తున్నప్పుడు ఆ ఇరాక్ దేశంలో ఉన్న ఒక సోనిక్ బాంబులు వాళ్ళు వాడారంట. సోనిక్ వాడినప్పుడు అది ఐరన్ డోమ్కి అందనంతగా వచ్చిందంట. ఇజ్రాయెల్ ప్రజలకు సరిహద్దులో ఉన్న ఐరన్ డోములు ఉన్నాయి కదండి, అవి ఐరన్ డోములు అనేవి అవతల పక్క వస్తున్న మిజైల్స్ని ముందే కనిపెట్టి అవి సెన్సార్తో వాటిని గాల్లోనే పేల్చేస్తాయి. లేజర్ టెక్నాలజీ అది. ఆ లేజర్ వెళ్ళి ఆకాశంలోనే మిజైల్స్ కాలుస్తాయి అవి. అయితే దానికి మించి ఈ సెన్సారు లేజర్కి మించి చాలా లైట్ స్పీడ్ కన్నా వేగవంతమైన ఆయుధాలు వీళ్ళ దగ్గర ఉన్నాయంట, ఇరాన్ దగ్గర. ఆ సోనిక్ వెపన్ వాడినప్పుడు అది పైనుంచి వెళ్తే కనిపెట్టిద్దని, లేజర్ సోనిక్ పైనుంచి వెళ్తే కనిపెట్టిద్దని కింద నుంచి వచ్చినాయంట. పైనుంచి అయితే గాల్లో కాల్చేస్తున్నారని కింద నుంచి సోనిక్ చాలా లైట్ స్పేస్ కన్నా వేగంతో కింద నుంచి ఇలా జ్వరపడ్డాయి అంట. ఆమె ప్రాక్పడి జ్వరపడ్డాయి అంట, చాలా వేగంగా జ్వరపడ్డాయి అంట. అయితే కొన్ని స్థావరాలు ఒక 30 సంథింగ్ అన్ని వెపన్స్ ఇజ్రాయెల్ దేశంలో పడి కొన్ని విపత్తు చోటు చేసుకుంది. అంతేగాని ఎక్కువ పెద్ద విపత్తు ఏం జరగలేదు. ఆమె అంటే ఇది ఏం చెప్పిద్దంటే, ఎప్పుడైతే శత్రువు వేగాన్ని పెంచుకుంటాడో మన దేశంలో ఉన్నదానికన్నా మన దేశం ఒక ప్రొటెక్షన్ కూడా ఆపలేకపోతుంది. అంటే శత్రువు వేగాన్ని పెంచాడంటే ఒక న్యూ ఇన్నోవేషన్ స్టార్ట్ అయింది అక్కడ. ఆమె శత్రువు పెరిగినప్పుడే మన టెక్నాలజీ పెరిగిద్ది. అవునా? శత్రువు తన వేగాన్ని పెంచినప్పుడే మనం డిస్కవరీ పెంచుతాం. వీఆర్ ద సైంటిస్టులు. మనం ఏం చేస్తాం? మనము వాడి అంత వేగంగా ఉంటే మనం ఇప్పటిదాకా ఇది సరిపోయింది అనుకున్నాం. ఈ ఐరన్ డోమ్ చాలా అనుకున్నాం. నిజానికి లాస్ట్ ఇయర్ చూస్తే ఐరన్ డోమ్ సరిపోయింది. ప్రపంచాలు చాలా దిమ్మరపోయినాయి ఐరన్ డోమ్ని చూసి. వాట్ ఐరన్ డోమ్ ఇట్ ఈస్. లేజర్ టెక్నాలజీతో కనీసం వారి దేశంలో మిజైల్ పడకుండా వాళ్ళు ఆకాశంలోనే పేల్చేస్తారని అనుకున్నారు. కానీ దానికి మించి రహస్యంగా శత్రువు తయారు చేసింది. దానికి మించి వీళ్ళు కొట్టేది ఎట్లాగా? పైన నుంచి కొడుతున్నారు. అంటే వీళ్ళ లోపం ఏంటి? వీళ్ళ బలహీనత ఏంటి? ఐరన్ డోమ్ దేన్ని ఆపలేకపోతుంది అని బాగా దాన్ని సెర్చ్ చేసి దాన్ని బాగా పరిశీలించి ప్రాగే విధంగా వాళ్ళు తయారు చేసుకున్నారు. ఆ లేజర్కి అందకుండా కింద నుంచి వెళ్దామని, అది కూడా వేగంగా వెళ్ళాలి. కొద్దిగా ఆలస్యమైందనుకో ఆ లేజర్ వెంటనే కనిపెట్టింది మనల్ని. కాబట్టి లైట్ స్పేస్ కన్నా వేగంగా, లైట్ స్పీడ్ కన్నా వేగంగా ఆ సోనిక్ బాంబులు తయారు చేశారంట, వేగంగా వెళ్ళి పేలేటట్టుగా. నేను అంటాను పిల్లారా, శత్రువు మనకన్నా బలవంతుడిగా ప్రత్యక్షమయ్యాడంటే, వాడు కొత్త ఇన్నోవేషన్ వచ్చాడంటే అంతకన్నా కొత్త ఇన్నోవేషన్ మనకు జరగాల. అప్డేట్ అవ్వాలి. అవర్ రివల్యూషన్ మస్ట్ బి అప్డేట్. ఖచ్చితంగా మన GPS సిస్టమ్ అప్డేట్ అవ్వాలా. అది శత్రువుకు దొరకకూడదు. అది హల్లెలూయా. ఆ ప్రత్యక్షత అప్డేట్ అయితేనే, ఆ రెవల్యూషన్ అప్డేట్ అయితేనే మనం జయించగలం. లేకపోతే మనం జయించలేము. ఏమైనా దావీదు వచ్చాడు, రంగం మీదకి వచ్చాడు. వచ్చినప్పుడు అతని చేతిలో ఏముంది అసలుకి? ఆ టెక్నాలజీ, సౌల్ దగ్గర టెక్నాలజీ వీళ్ళ దగ్గర కూడా ఉంది. ఆ ఈటలు, బల్లెములు, కావలసిన యుద్ధ ఉపకరణములన్నీ ఇక్కడ గొలియాత్ దగ్గర ఉన్నాయి, సౌల్ దగ్గర కూడా ఉన్నాయి. కానీ వీళ్ళకన్నా వాడి దగ్గర ఎక్కువ ఉంది సైన్యం, వాడి బలము.
కాబట్టి వీళ్ళు ఆ బలాన్ని చూసుకొని సైలెంట్ అయిపోయారు. వీళ్ళు మన దగ్గర టెక్నాలజీ లేదనుకొని, మనకన్నా వాడు బలవంతుడిగా మారాడని వాళ్ళు భయపడిపోయి అక్కడ కూర్చున్నారు వాళ్ళు. కానీ దావీదు ఏం చేశాడు? దావీదు ఇన్స్పైర్ చేయబడతా ఉన్నాడు. లేదు ప్రభువా, నీ వాగ్దానం అక్కడే ఉన్నది కదా, నీ వాగ్దానం నేటికి సజీవంగానే ఉంది ప్రభువా, నా అడుగులు కరెక్ట్గా పడవి ప్రభువా. దావీదు అడుగులు వేసుకుంటూ వెళ్ళిన తర్వాత మీరు గమనించండి, దావీదు యొక్క బ్యాగ్లో ఇదివరకే రాళ్ళు పెట్టుకొని రాలా. ఇట్ వాజ్ నాట్ ద ప్రిపేర్డ్ ఫుడ్, ఇట్ వాజ్ నాట్ ద స్టోర్డ్ ఫుడ్. ఎక్కడో స్టోర్ చేసి వాక్యాన్ని తేలా, శత్రువు దాన్ని చచ్చిపోడు. ఎక్కడో ప్రిపేర్ చేయబడిన వాక్యాన్ని తేలా, ఎందుకనగా శత్రువు దాన్ని చచ్చిపోడు. అందుకే నిజానికి దావీదు చేతులు ఎల్లప్పుడూ ఉంటాయి. యుద్ధానికి వచ్చాడు, సౌలు వచ్చాడు, ఇదో మంచి వేసుకో, ఇవన్నీ వేసుకో అని ఇచ్చాడు, ఉపకరణములన్నీ ఇచ్చాడు. ఓ, నేను అరణ్యంలో చంపినప్పుడు సింహాన్ని నాకు ఇవి లేవు అన్నాడు. ఎలుగుబండిని చెప్పా, నాకు ఇవి లేవు అన్నాడు. సరే, నీ గుండె ధైర్యం బాగానే ఉంది, యూ కెన్ గో అన్నాడు. అప్పటికి ఆ వ్యక్తి నడుస్తున్నప్పుడు కూడా నా జేబులో రాళ్ళేవే అనుకోలా. అంటే హీ నో వేర్ ద వర్డ్ ఇట్ ఈస్. అంటే యుద్ధ భూమిలో ఉంది ఆహారము. ఆ మాటలు మీకు అర్థమైనయా? లోయలో మీరు చూడండి, బైబిల్ చదవండి మీరు. అతని యుద్ధ భూమిలోకి దిగినప్పుడు లోయలోకి దిగగా ఆ లోయలోంచి రాళ్ళేరాడంట. అంటే శత్రువుని చంపడానికి అప్పటికప్పుడే ఉబుకుతున్న క్రియేటింగ్ వర్డ్, అప్పటికప్పుడే సృష్టించబడుతున్న దేవుని వాక్యం అది. రెండో రాయిగో లేదు ఇంకా. యువర్ క్రియేటింగ్ వర్డ్ ఈజ్ ఎనఫ్, యువర్ సూపర్ న్యాచురల్ వర్డ్ ఈజ్ ఎనఫ్. Amen. The spirit of prophecy is enough. Eat the bread of Bethlehem. ఏ ప్రాంతం అది? బెత్లెహేం ప్రాంతం అది. Eat the bread of Bethlehem and give the prophecy. ఆ రొట్టె తీసుకొని తిని ప్రవచనం పలకగా అధికారులు ఎదుట, ప్రధానులు ఎదుట, శిరస్సులు ఎదుట హల్లెలూయా నాయకత్వం పగిలిపోతుంది అక్కడ, లీడర్షిప్ పగిలిపోతుంది అక్కడ. Eat the bread of Bethlehem. ఆ బెత్లెహేం లోయలో ఆహారం తిన్నప్పుడే శక్తి ఉంది అక్కడ. ఎప్పుడైతే రాయి మానవత్వంలో పెట్టాడో, ఆమేన్ హల్లెలూయా, ఎప్పుడైతే ఈ మానవత్వంలోకి రాయి వచ్చిందో, 63లో ఎప్పుడైతే ద క్రియేటింగ్ మోడ్ లోపలికి వచ్చిందో, మొదటిగా యుద్ధ భూమిలో ఆ రాయి ఉంది. సుప్రీం జడ్జి ఆయన. జాషువా టీంలకు ముందే వచ్చాడా? దూత ముందుగానే జాషువా టీంలోకి వచ్చాడు. రాయి ముందుగానే యుద్ధంలోకి వచ్చింది అక్కడ. హల్లెలూయా. నేనున్నా ముందు బయలుదేరు అన్నాడు. దావీదు ఇన్స్పైర్ చేయబడుతున్నాడు. అడుగు పడుతుంటే ఇంకా ప్రేరేపణ వస్తుంది. రెండో అడుగుకి ఇంకా అడుగు పడుతుంది, మళ్ళీ ఇన్స్పైర్ వస్తుంది, మళ్ళీ ప్రేరేపణ వస్తూ ఉంది. మూ 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 ముందు కథలు నేనున్నా నీతో. హల్లెలూయా. ఆ రాళ్ళు పట్టుకున్నప్పుడే లోయలో ఆ చేతికి తగలిస్తాడు. ఇదేరుకో, ఈ బ్రెడ్ ఈజ్ ఎనఫ్. ఈ వాక్యం అడిగి సరిపోద్ది. ఇట్ వాజ్ రిటర్న్, ఇట్ వాజ్ రిటర్న్, ఇట్ వాజ్ రిటర్న్. ఆమేన్. వాడు వాక్యాన్ని ఎత్తుతా ఉన్నాడు. రే, ఇలా రాయబడి ఉన్నదిరా, ఇట్ వాజ్ రిటర్న్, ఇట్ వాజ్ రిటర్న్ అంటా ఉన్నాడు ఆయన. అప్పటికప్పుడే ఆయన బైబిల్ తీలా. శత్రువు వచ్చాడు, వెంటనే ఆయన బైబిల్ తీసి ఇదిగో ఇదిగో అనలా, రాయబడిన పత్రిక ఆయనే. హల్లెలూయా. అప్పటికప్పుడు ఉబుకుతున్న వాక్యం అది. శత్రు శిరస్సును కొట్టేది ఈ వర్డే, ద సూపర్ న్యాచురల్ వర్డ్. అతీతమైన వాక్యం మాత్రమే వాడిని చంపగలదు ప్రియులారా. మిగతా మొత్తం వాడికి తెలుసు. I mean everything he know, but he don't know the creating word. Hallelujah. గమనించండి, ఆ మానవత్వంలో పెట్టి తిప్పుతున్నప్పుడు, ఒక మనిషిలో దాగుండి రాయి తిరుగుతున్నప్పుడు, ఆ రాయి తిప్పి 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 విసరగా లైట్స్ సోనిక్ ఉంది చూసారా, లైట్ స్పేస్ కన్నా వేగంగా వెళ్ళింది అది. ఆ జీపీఎస్ సిస్టమ్ ఎవరిది? అది గూగుల్ సిస్టమ్ కాదు, అది పరలోక సిస్టమ్. అది వాడు ఎట్లా ఎట్లా తిరిగి తప్పు తగిలింది వాడికి. అసలు వాడు ఎటు వస్తుందో వాడికి అర్థం కాల. ఆ రాయి పట్టుకుని దేవుడు, ఆ సైలెంట్ ఎవరు అర్థం కాల, ఆ నిశ్శబ్దం అర్థం కాల. తిప్పింది అర్థమైంది కానీ వచ్చింది అర్థం కాల. ఆమేన్. తిప్పింది మాత్రమే కనపడతా ఉంది. ఏదో ప్రసంగం జరుగుతూ ఉంది, ఏదో ప్రసంగం జరుగుతూ ఉంది, ఏదో మానవత్వంలో రాయి తిప్పబడతా ఉంది.
ఏదో ఆ చేయి పట్టుకొని ఆ విత్తనాలను తిప్పుతా ఉన్నాడు. ఏదో సంథింగ్ జరుగుతూ ఉందిలే. ఆ గాడుగు చాటు తిరుగుతా ఉన్నాడు, ఏదో జరుగుతూ ఉంది. గాడుగు మాత్రమే కాదు, అక్కడ పరాక్రమ గల బలాతుడా రాయి విసురన్నాడు ఆయన. హల్లెలూయా. విత్తనాలు ఇలా తిప్పబడుతున్నప్పుడు రసం గారుతా ఉంది, హోలీ గోస్ట్ దిగొస్తా ఉంది. అక్కడ ద GPS సిస్టమ్ ఎవరి దగ్గర ఉంది? దేవుడి చేతిలో ఉన్నది. ఆమేన్. అందుకే సోనిక్ కన్నా గొప్పది అది. అసలు ఈ టెక్నాలజీ పడింది మనోళ్ళే. ఇది కాపీ క్యాట్స్ అయ్యి, కాపీ క్యాట్స్ అవి, కాపీ చేసే పిల్లులు అవి. కానీ మన రియాలిటీ. హల్లెలూయా. విసిరిన తర్వాత ఎక్కడ పడ్డాయి అసలు అర్థం కాల. చెయ్యి కనపడింది కానీ రాయి కనపల్లా. ఏదో తిప్పుకుంటున్నాళ్ళే పిల్లోడు అనుకున్నాడు. ఏమని ఏదో తిప్పుకున్నాళ్ళే పిల్లోడు అనుకున్నాడు. ప్రైజ్ బీ టు గాడ్. ఒక్క దెబ్బ పిల్లారా, అంత పెద్ద గొల్యాతు. అందుకే నేను అంటాను, నువ్వు రాయిని నమ్ముకో చాలు. విశ్వాసాన్ని బట్టి వాగ్దానంపై నిలబడి మానవత్వంలో పెట్టమని రాయిని నమ్ము. ఆ తలరాయిని నమ్ము నీవు చాలు. సమస్తము చేయవాడు ఆయనే. శిరస్సును కొడతాడు ఆయన. గ్లోరీ బీ టు గాడ్. అసలు ఇంకో మాట చెప్పాలంటే, మన బ్యాటిల్ శత్రువుకు అర్థం కాదు. ల్యాబొరేటరీలో తయారు చేయబడుతున్న సూపర్ న్యాచురల్ ఫుడ్ ఇది. ఆమె అసలు శత్రువుకి అందరి ఫుడ్ ఇది. వాడి 7 సీల్ అంటే ఏంటి? శత్రువు నీ వెనకాల పడుతున్నాడంటే వాడికి మించిన దగ్గర ఇది ఉందని అర్థం. శత్రువు నీ వెనకాల పడుతున్నాడంటే వాడి దగ్గర లేనిది నీ దగ్గర ఉన్నది. వాడు ఏంటి? ఆ వాక్యం తీసుకుని ఎక్కడో చెప్పాలి, కాపీ చేయాలి. వాడు వెయిటింగ్ నీ కోసం. సాతాన్ కెనాట్ క్రియేట్ ద వర్డ్. వాడన్నటికీ వాక్యాన్ని సృష్టి అతీతమైన ప్రపంచం వాడికి తెలియదు కనుక. గ్లోరీ బీ టు గాడ్. అందుకే దేవుడి వశంలో దాన్ని పెట్టుకున్నాడు ఆయన. ఓపెన్ చేయవాడు ఆయనే. ఆమె మూయవాడు ఆయనే. ప్రపంచాన్ని తెరుచువాడు ఆయనే. మూయవాడు ఆయనే. వాక్యాన్ని ఇచ్చేవాడు ఆయనే. విశ్వాసాన్ని పెంచువాడు ఆయనే. ద క్రియేటింగ్ వర్డ్. గ్లోరీ బీ టు గాడ్. వేగం పెరుగుతూ ఉన్నది. అందుకే ఇన్నోవేషన్ పెరగాల. సైంటిస్టులు మనము మౌనంగా ఉండకూడదు. వేగం పెరుగుతూ ఉంది. ఇప్పుడు అటు పక్క వేమగాం విశ్వాసం, వేమగాం వెళ్తున్నారంటే ఇటు పక్క ఎలా ఉండాలా? బియాండ్ దట్. ఇంకా ఏంటి ప్రభువా? వాడు ఇంకా జ్వరపడుతున్నాడు అంటే ఇంకా ఏదో ఉంది మనలో, మనం పొందవలసిన ఏదో ఉన్నది. గ్లోరీ బీ టు గాడ్. హల్లెలూయా. మన ఫెయిత్ అప్డేట్ అవ్వాలి పిల్లరా. మన విశ్వాసం ఎలా అవ్వాలి? అప్డేట్ అవ్వాలి. ఎవ్రీడే అప్డేట్ అవ్వాలా. సత్తికెళ్ళి పడ్డావా, ఈ బలుపు తీసుకొని ఆ సార్లే మనకు కుదరదు. ఎక్కువ అప్డేట్. ఫెయిత్ సరిపోదు. అప్డేట్ లార్డ్. అప్డేట్ అయితే నెట్వర్క్ అందిద్ది మనకి. అర్థమైందా? నెట్వర్క్ బయట ఉంది కానీ ఫోన్లో 5G కావాలి. ఫోన్లో 2G ఉండి బయట నెట్వర్క్ ఉపయోగం ఉంది. ఆమెన్. ఫోన్లో 5G కావాలా, బయట నెట్వర్క్ ఉండాలా, అప్పుడు అందిద్ది. ఆమెన్. మనలో ఫెయిత్ అప్డేట్ అవ్వాలా. ఆమెన్. అప్పుడు వాగ్దానం మనం పట్టుకుంటాము. ఇంకో మాట చెప్పాలంటే, ప్రవక్త అంటే పిల్లారా, దేవుడు కొన్ని వాగ్దానాలు చేసినప్పుడంట ఆ వాగ్దానము 100% ఉంటే నీ ఫెయిత్ 30-40 ఉంటే దాన్ని పట్టుకోలేమన్నాడు. మరలా చెప్తున్నావేనండి. ప్రామిస్ 100% ఆయన ఇచ్చింది. ఆ ఎత్తు 100% ఉంది. కానీ నీ టెక్నాలజీ 30-40 ఉంది. ఎవరి ఫెయిత్ ఎక్కడుంది? 30-40లో ఉంది. కానీ వాగ్దానం తప్పలేదు. వాగ్దానం రైటే. మరి నాకు జరగట్లేదే. దానికి కారణం ఏంటి? నువ్వు ఎదగల. ఫెయిత్ వాగ్దానం తగిన విశ్వాసానికి ఎదగాల. అంటే యేసుక్రీస్తు పలికినప్పుడు ఆయన ఎంత ఫెయిత్లో పలికాడో, రిలీజింగ్ ఆ వాక్యం రిలీజ్ చేసినప్పుడు ఎంత టెంపోలో రిలీజ్ చేయబడిందో ఆ సమ్మేళనానికి నువ్వు వెళ్ళాలా. తండ్రి పలికిన అదే టెంపోకి, సింఫోనీకి కుమారుడు వెళ్ళాడు. సేమ్ సింఫోనీ. అది వందే, ఇది వందే. అర్థమైంది నా మాట? ఇప్పుడు కూడా పిల్లారా, ఇప్పుడు వాక్యం నీకు తెరవబడుతున్నప్పుడు లెట్ దేర్ బి అనే పదం ఎంత అనుకున్నారు? మీకు అర్థం కావట్లేదే. లెట్ దేర్ బి అంటే ఏమనుకుంటున్నారు అసలుకి? అది సాధారణమైన టెంపో కాదు. అది హైట్, అది సుప్రీం టెంపో. అది ఆ టెంపో స్థాయికి మనం వెళ్ళాలా. మన ఫెయిత్ అంత అప్డేట్ అవ్వాలా. మనం ఆగిపోయామనుకో, ఆమె దేవుడు వెళ్ళిపోతూ ఉంటాడు కానీ మనమే చాలా చివరిలో ఉంటాం. అందుకే బైబిల్ సెలవిస్తున్నా, విశ్వాసానికి కర్త కొనసాగుతున్నాడు ఆయన. విశ్వాసానికి కర్త, ద ఆథర్ ఆఫ్ ఫెయిత్, కొనసాగుతూ ఉన్నాడు.
కానీ నువ్వు ఆగేవనుకో వాడి దగ్గర శత్రువు పెరుగుతూ ఉన్నాడు. శత్రువు ఏం చేస్తున్నాడు? ఆయుధాలు పెంచుకుంటా ఉన్నాడు. కాబట్టి శత్రువుని చూడాలా. వాడు ఇక్కడ దాకా వచ్చాడా? ప్రవక్త ఇక్కడ దాకా వచ్చాడా? ప్రవక్త వీడిని దాటి వెళ్ళాడు కదా, దేంట్లో పట్టాడు దాన్ని? ఆమేన్. ఈ గ్రంథం వాడికి అర్థం కాదు. ఈ గ్రంథము ఫెయితే వాడికి అర్థం కాదు. ఈ గ్రంథం ఫెయితే, ఆ స్టోన్ ఫెయిత్ ఏదది? హల్లెలూయా. ఈ గ్రంథం ఫెయిత్ వాడికి అర్థం. అన్ని ఫెయిత్లు వాడు తెలుసు, గ్రంథం ఫెయిత్ తప్ప. యేసుక్రీస్తు ఫెయిత్ తప్ప అన్ని ఫెయిత్లు వాడికి తెలుసు. వాడు కూడా దాంట్లో ఉన్నాడే. కానీ యేసుక్రీస్తు ఫెయిత్ మాత్రమే జయించగలదు. ఆమేన్. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? కాబట్టి అటుపక్క యుద్ధం జరుగుతుంది, ఇటుపక్క యుద్ధం జరుగుతుంది. ఆమేన్. గిద్యోను ఎలాంటి వాడు? సూపర్ న్యాచురల్ మ్యాన్. ఆమేన్. అసలు యుద్ధము జరిగే సంగతి కూడా చెప్పట్లా, పొమ్మంటున్నాడు. మూవ్ ఆన్, నేనున్నాపా అంటున్నాడు. ఆమేన్. పొరపాటు మాట పలికితే వాడు లాగుతాడేమోనని అది జరిగే ముందే చెప్తున్నాడు. బాకవుదా అంటున్నాడు. ఆమేన్. నువ్వు ఆ ఒక దీపాలు పట్టుకో, ఆ కాగడాలు పట్టుకో అంటున్నాడు. వెంటనే రివీల్ చేయట్లా ఓడిని. ఆమేన్. ఆ సమయం వచ్చినప్పుడు వెంటనే రివీల్ అవుతుంది వాక్యం. అది హృదయంలో అలా 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 బలంగా మారినప్పుడు, సబ్స్టాన్స్గా మారినప్పుడు, పదార్థంగా మారినప్పుడు ఇంక వెంటనే వాళ్ళు ఇంక గిద్యోని ఇంక పైకి లేచి, ఏంది ప్రభు ఈ కాగడాలకి, ఈ దీపాలకి, ఈ అరుపులకి వెళ్ళిపోతారా? ఎస్, వెళ్ళిపోతారంతే. అర్థమైనదా? సమర్పించుకోవాలంతే. ఫెయిత్లో సాగాల. అప్డేట్ ప్రార్థన. అప్డేట్ మై ఫెయిత్, అప్డేట్ మై ఫెయిత్, అప్డేట్ మై ఫెయిత్. ఆమేన్. నీ యొక్క ఈ ఈ ఈ తయారీలకి 2-3 అప్డేట్లు సరిపోతాయి, కానీ మనకు సరిపోదు. మన హెవెన్లీ అప్డేట్, పరలోకం చేరేదాకా అప్డేట్ మై ఫెయిత్, అప్డేట్ మై ఫెయిత్. నీకు ఎప్పుడు నోటిఫికేషన్ రావాలా? సాఫ్ట్వేర్ అప్డేట్, సాఫ్ట్వేర్ అప్డేట్. నీ ఫోన్కి ఎలా వస్తున్నాయో మీకు తెలుసు కదా. ఫోన్ అప్డేట్ కానీ చేయకపోతే హ్యాంగ్ అయిపోతూ ఉంటాయి. నీ కూడా నీ జీవితం హ్యాంగ్ అవుతూ ఉండిద్ది. అవునా? కదులుతూ ఉండిద్ది, స్ట్రక్ అయిపోతూ ఉంటాయి. యాప్స్ ఇలా అనగానే కదలవు, స్లో కదులుతాయి. సంఘంలో కూడా కొంతమంది స్లో కదులుతూ ఉంటారు. దాని విషయం ఏంటంటే అప్డేట్ అవ్వాలా. అప్డేట్ వచ్చి చాలాసేపు అయింది, కానీ వైఫై లేదు. వైఫై దగ్గరికి రారు. వైఫై తీసుకోవాలా. వెంటనే వెళ్ళిపోయి వైఫై తీసుకొని అప్డేట్ నొక్కాలా. నీ దగ్గర మొబైల్ డేటా సరిపోలేదా? కొనుక్కో, లేదా వైఫై దగ్గరికి రా. ఉంటే ఓకే, మొబైల్ డేటా ఉంటే ఓకే. లేకపోతే వైఫై దగ్గరికి వచ్చేయాలి. నువ్వు అందరికీ నొక్కాలి, అప్డేట్ నొక్కాలి. దాన్ని నొక్కి తీసుకుంటే తప్ప నీకు అర్థం కాదు. అది ఆ వేగాన్ని పట్టుకోవాలి, లేదంటే కుదరదు. ఇప్పుడు ఈ కాలం వేగవంతమైంది. ఈ కాలం చాలా వేగవంతమైంది. దేవుడు వెళ్ళిపోతున్నాడు, ఆయన నడుచుకుంటూ పోతున్నాడు. ఎవరైతే పట్టుకున్నారో వాళ్ళే వధువు. మళ్ళా అర్థమైందా? ఆయన వెళ్తున్నాడు, ఆయన పట్టుకున్న వాళ్ళు వధువు. అట్లా పెట్టాడు లింకు. కాబట్టి కొద్ది అవేక్లో ఉండాలి, కొద్ది మేలుకోవాలి మనము. హల్లెలూయా. నిద్రమత్తులుగా ఉంటే కుదరదు. ఇప్పుడు ఆ పాత కట్కాలు సరిపోవు. తుప్పు పట్టిపోయిన కట్కాలు ఇంట్లో పెట్టుకొని తుప్పు పట్టి దాన్ని సాన కూడా పెట్టలా. శత్రువతి పొడిసినా వాడి పొట్టలోకి దిగదు. అది అలాంటి కట్కాలు పెడతాం. ఓకేనా? వాడు బుల్లెట్లు దాటి, మిజైల్స్ దాటి, వాడు సెన్సార్లో, లేజర్లో పరిగెడుతుంటే నీకు ఆ పాత కట్టుకొని ఇంట్లో ఉంది. అపోస్తులు బోధ, ఆ ప్రవక్త విలియం ప్రాణం, ఆ ఖడ్గ తుప్పు పట్టి లోపలే ఉంది. అది తీసినా ఇప్పుడు తెగదు. కాబట్టి అప్డేట్ అవర్ ఫెయిత్. ఓకేనా? అవర్ యాస్ట్రోనాట్ ఫెయిత్. మన ఫెయిత్ అప్డేట్ అవ్వాలి. ఓకే, లెట్స్ మనం ముందుకు వెళ్దాము. హల్లెలూయా. ఓకే, ఇదంతా మనకు తెలిసిందే కాబట్టి నేను చాలా బ్రీఫ్గా చెప్పుకోవడానికి ఇష్టపడుతున్నాను. ఓకేనా? చూడండి, ఇక్కడ ఒక షోడౌన్ జరుగుతూ ఉంది. ఎంతకాలం మట్టుకు మీరు 2 తలంపుల మధ్య ఉండేదరు? ఒకరు యెహోవానా లేదా అన్ని దేవతలా? సెలెక్ట్ చేసుకోండి. ఇరుపక్షాలు ఉండొద్దు, నులివెచ్చంగా ఉండొద్దు. 2 పడవలు కాదు, ఒకే పడవ, ఒకే పడవ. దేవుడా దెయ్యమా, దేవుడా లోకమా? ఆల్ రైట్. హల్లెలూయా. సవాల్ ఇస్తున్నాడు ఆయన. సవాల్ ఇచ్చినప్పుడు 400 ప్రవక్తలు కలిసి, మరి వాళ్ళే ఎక్కువ మంది కనుక ఏలియా మొదటగా వాళ్ళకే ఆఫర్ ఇచ్చాడు. మీకే ఆఫర్ ఇస్తున్నాను, మొదటగా మీ దేవుడికి మొక్కండి. ఇక్కడ విషయం ఏంటంటే 2 ఎడ్లు మాకు ఇవ్వమని చెప్పాడు. 2 ఎడ్లు, ఒక ఎడ్లు వాళ్ళకి, ఒక ఎడ్డు నాకు. హల్లెలూయా. అయితే ఇక్కడ బలిపీఠం కట్టిన తర్వాత, కింద నీళ్లు పోసిన తర్వాత, ఆ ఎద్దు మీదకి ఏం రావాలంటే అగ్ని దిగి రావాలి. ఆమేన్. చాలా జాగ్రత్తగా వినాలి. ఎక్కడ వరకు వీళ్ళు రాగలిగారంటే, లాస్ట్ టైం నేను ఒక ప్రాంతంలో చెప్పాను దీన్ని. ఎక్కడి వరకు వీళ్ళు రాగలిగారంటే, జస్ట్ బలిపీఠం వరకు. బలిపీఠం కట్టారు, ఎద్దు పేర్చారు, కట్టెలు పేల్చారు.
ఆమేన్. నీతీకరణ, శుద్ధీకరణ దాకా బండి బాగానే నడిచింది. అక్కడ వరకు మంచి ఆర్డర్తో పెట్టారు అన్నీ. కానీ ఇక్కడ ఏలియా పలుకుతున్న మాట ఏంటంటే ఫైర్ రావాలన్నాడు. ఖచ్చితంగా మీ సొంత ఉత్పత్తి కాదు, ఇక్కడ ఈ కాలంలో పుట్టేది కాదు, యాక్షన్ చేయొద్దు అన్నాడు. ఇక్కడ ఏ మాసిక రుద్దద్దు. ఇంకా ఈ 3 పరిమాణంలో ఏ దొంగదారి లేదు. అందుకే సవాల్ మీరు గమనించండి. అది ఏ షోడౌన్ అంటే అగ్ని దిగి వచ్చే షోడౌన్. అది ఏ షోడౌన్? ఇది అగ్ని ఆకాశం నుంచి దిగాల, బలిపీఠానికి కాల్చాలని చెప్పాడు. అప్పుడు దాకా ఎప్పుడు అలాంటి ఆ వాక్యం వెళ్ళవాళ్ళు, ఆ మెసేజ్ వెళ్ళవాళ్ళు. ఆమేన్. మాకు బలిపీఠం కట్టడం తెలుసు, ఎద్దులు పెంచడం తెలుసు, ఈ భౌతిక అగ్ని తెచ్చి కాల్చడం తెలుసు, కానీ పరలోక అగ్ని రావటమా? పరలోక అగ్ని దిగేది ఎక్కడంటే అతి పరిశుద్ధ స్థలంలో. ఆమేన్. షకీనా మహిమైన దేవుడే దిగివచ్చి దాన్ని కాల్చేవాడు. మందిరములో హల్లెలూయా పవిత్రమైన అగ్ని ఏంటి? దేవుడే దిగివచ్చి కాల్చేది. ఒకసారి అహరోను 2 కుమారులు ఏం చేశారు? దేవుని అగ్నికి బదులు వాళ్ళు ఈ అగ్నిని తెచ్చారు, ఈ కాలపు అగ్నిని తెచ్చారు వాళ్ళు. వెంటనే మొత్తాడు దేవుడు. ఆమేన్. అగ్ని ఎక్కడి నుంచి రావాలి? ఫ్రమ్ ద అబోవ్. పరలోకం నుంచి అగ్ని దిగాల, మరో పరిమాణం నుండి అగ్ని రావాలా. హల్లెలూయా. ఈ మెసేజ్ వాళ్ళకి కొత్త, ఈ వాతావరణం వాళ్ళకి కొత్త. ఆమేన్. ఈ ఫైర్ వాళ్ళకి కొత్త. చాలాసేపు ఎదురు చూస్తారు, పోరాడారు. మెసేజ్లో చాలాసేపు ప్రభువా, సేమ్ అదే రివైవల్, అదే తండ్రి, అదే రివైవల్, ఓ ఉద్యమం ప్రభు అన్నారు, కానీ ఫైర్ దిగల. ఆమేన్. అప్పుడు వచ్చాడు సాయంకాలం మంది మళ్ళా ఏలియా. ఏంది మీ దేవుడేమన్నా మొగోడేంటి అన్నాడు. నువ్వు కలిగిన వర్తమానం నీకు ధైర్యం ఇవ్వట్లేదా అన్నాడు. నీతికరణ సరిపోలేదా, శుద్ధీకరణ సరిపోలేదా, నీకు రావట్లేదా అన్నాడు. మాకు రావట్లే, రక్తాలు వచ్చేసినాయి, మేము మొత్తం పోరాడుకున్నాం, మాకు అయినా సరిపోవట్లే అన్నాడు. హల్లెలూయా. అయితే అప్పుడు ఏలియా అంటాడు, ఎట్ ఈవినింగ్ టైం, సాయంకాలం మందు కర్మేలు పర్వతము పైన నాటి కింద. ఆమేన్. అది మూలరాతి వర్తమానం కాదు. కర్మేలు పర్వతం పైన, కర్మేలు పర్వతం మీద పైన ఈవినింగ్ టైంలో బలిపీఠాన్ని కట్టి, కట్టెలు పెట్టి, నీళ్లు పోసి, ఆమేన్, ఎద్దు పెట్టిన తర్వాత అప్పుడు ఎవరి సన్నిధిలో నిలబడి ఉన్నానో ఎరిగిన వాడని ఏలియా చెప్పి, ఆమేన్, అతను ప్రార్థన చేస్తూ ఉండగానే, వైల్ హీఈస్ ప్రేయింగ్, ప్రార్థిస్తూ ఉండగానే అగ్ని దిగొస్తా ఉన్నది. నేను అంటాను, ఏ పరిమాణంతో కాంటాక్ట్ అగ్ని దిగొచ్చింది? ఆమేన్. ద ఛాలెంజింగ్ టైం రాబోతా ఉన్నది. ఒక షోడర్ వధువుకు రాబోతా ఉన్నది. హల్లెలూయా. వాళ్ళు సమాధానం చెప్పేది అగ్నితోనే. సమాధానం దేంతో? ఫైర్. సమాధానం లెట్ దేర్ బి. సమాధానం ఫైర్ అంటే మరో ప్రపంచంలో నుంచి వస్తున్న క్రియేటింగ్ వర్డ్ సృష్టించింది, అది కాల్చింది అది సమస్తాన్ని. హల్లెలూయా. ప్రవక్త అందుకే తను ఎస్పెషల్లీ తన నోట్ చేశాడు. షో డౌన్ కర్మేల పర్వతం మీద అన్నాడు. ఎక్కడ? ఈవినింగ్ టైంలో అగ్ని దిగి వచ్చుట, ఈవినింగ్ టైంలో రుజువుపరచబడుట, సాయంకాలం మందు పరలోక అగ్ని దిగి వచ్చుట, సాయంకాలం మందు వెలుగు దిగుట. అదే సూచన, అది లేఖనం కాదు. అది సాయంకాలం మందు వెలుగు దిగుట అని అంటే ఆమేన్, ఆ అనుభవం ఉండి తీరాల. గ్లోరీ బి టు గాడ్. అది ప్రవక్తల అగ్ని కాదు, అది ప్రవక్తల వర్తమాన ద్వారా వస్తున్న అగ్ని కాదు, అది క్రియేటింగ్ కూడా అగ్ని, అది అప్పటికప్పుడే ఉబుకుతున్న అగ్ని అది. ఆమేన్. హల్లెలూయా. ఆ తర్వాత మీరు చూడొచ్చు, ఆఫ్టర్ షోడౌన్ ముగిసిన తర్వాత ఒక బలమైన వర్షం కురిసింది. ఆమేన్. అప్పుడు దాకా కరువు. ఎప్పుడైతే షోడౌన్ ముగిసిందో, ఏలియా ప్రార్థన ద్వారా దేవుడు ఎప్పుడైతే అగ్ని వచ్చి దాన్ని కాల్పిస్తాడో, బలిపీఠం కాలిపోయిద్దో, ఆ తర్వాత ఏలియా వాళ్ళందరినీ చంపుతాడు. చంపిన తర్వాత కరువు ముగిపోతుంది. ఇంకా అప్పుడు ఆకాశంలో ఒక మేఘం రాబోతుందని ఏలియా చెబుతాడు. ఆమేన్. ఒక బలమైన బరువు కలిగిన మేఘం అలాగా పైకి లేకపోతున్నది, ఒక అరచేయి మేఘం పైకి రాబోతుందని చెబుతాడు. అప్పుడు ఆ వ్యక్తులు చూస్తారు కానీ కనపడదు. 6 మార్లు చూస్తారు కనపడదు, కానీ 7వ మారు కనపడిద్ది. ఆమేన్. కనపడినప్పుడు ఆ బరువైన మేఘము అతను చెప్పిన కొన్ని గంటలకి ఏ రీలంలో ఉన్నాడు? పలికాడు, వర్షం కురియబోతుంది అన్నాడు, కానీ స్టిల్ ఇంకా రాలా. ఆమేన్. అరచేంత మేఘము వర్షం రాబోతుంది అన్నాడు, కానీ ఇంకా రాలా.
కానీ పలికిన ఆ పదార్థమే పలికిపోయిన మా పలికిన మాట కొన్ని గంటల తర్వాత నిదానంగా అది మేఘంగా వస్తూ ఉంది. ఆకాశంలో అలాగే మేఘం వస్తూ ఉన్నది. ఆమేన్. ఆ తర్వాత ఆహాబుకు చెబుతాడు, వర్షం కురిపోతుంది, ఇంటికి వెళ్ళిపో అంటాడు. వర్షం ఏ రీలం చూడండి, మేఘమే లేదు ఆకాశంలో, కానీ నువ్వు తడిచిపోతావు, ఇంటికి వెళ్ళిపో అన్నాడు. హల్లెలూయా. కరెక్ట్గా ఇంటికి వెళ్ళే లోపే వర్షం వేగంగా పడిందంట, బలంగా కురిసిందంట. ఏమేం దట్ మచ్ ఆఫ్ ఫెయిత్. ఆమేన్. ఏ రీలంలో ఉంటున్నారు వీళ్ళు? ఒక ప్రపంచంలో ఉండి వాళ్ళు ఒక షోడౌన్ జరిగిస్తూ ఉన్నారు వాళ్ళు. ఆ తర్వాత ప్రవక్త ఎన్నుకున్నది ఏంటంటే, చాలా ఫాస్ట్గా వెళ్తున్నాను నేను, గమనించండి. మత్తయి 17 తిని పిల్లారా, మత్తయి 17వ అధ్యాయము మత్తయి మొదటి వచనం నుంచి. 6 దినములైన తరువాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంట పెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లవాయను. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. అప్పుడు పేతురు ప్రభువా మనం ఇక్కడ ఉండటం మంచిది, నీకిష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు మోషేకు ఒకటియు ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలో కట్టుదురని యేసుతో చెప్పాను. ఓకేనండి, చాలు. ఇక్కడ ఇది 2వ షోడౌన్ అని ప్రవక్త అంటాడు, 2వ బల ప్రదర్శన. ఇక్కడ యుద్ధం ఏమీ జరగలేదు, యుద్ధం ఏమీ ఈ కొండ మీద జరగల. ఇక్కడ యోహాన్ని యాకోబుని అలాగనే పేతురుని వెంటబెట్టుకొని ఆయన కొండ పైకి వెళ్తాడు. కొండ పైన జరుగుతున్న బల ప్రదర్శనలు ఇవి. ఆమేన్. కొండ కింద కాదు, 7వ శిఖరం పైన జరుగుతున్న బల ప్రదర్శనలు. ఒక వ్యక్తి 6 పర్వతములు దాటి 6 దినముల తర్వాత, ఆమేన్, 7వ దినమందు, ఆమేన్, ఆ ఉన్నతమైన శిఖరం పైకి వెళ్ళిపోయిన తర్వాత వస్తున్న షోడౌన్స్ ఇవి. ఆమేన్. ఎక్కడ సవాలు విసురుతున్నారు? రేపు అన్నాక వధువు ఎక్కడి నుంచి ఆ శక్తి పొంది, ఏ కొండ మీద నువ్వు శక్తి పొందుతామన్నది ఎక్కడి నుంచి అండి? 7th పీక్ అది. ఈ 3వ ఈడ్పు వాక్యమే నిన్ను 7వ శిఖరం మీద పెట్టింది. ఆమేన్. ఇక్కడ వస్తున్న తరంగములే ఇక్కడ నుంచి వినపడుతున్నా ఈ యొక్క 7వ పర్వతం మీద నీకు ఇస్తున్న వాక్యమే అదో మరో ప్రపంచం యొక్క వాక్యం. దీని ద్వారానే అగ్ని రాగలదు, దీని ద్వారానే మన ప్రపంచాన్ని జయించగలం, దీని ద్వారానే గొల్లియాతను కొట్టగలము, దీని ద్వారానే మనం రేపన్నాక లెట్ దేర్ బి చేయగలము. అందుకే మనం 7వ పర్వతం మీద ఉండాలా, మన వ్యక్తిగత అనుభవం ఉండాలి అవి. ఆమేన్. 7th పీక్ మీద ఉండి దేవుణ్ణి నేను కలిగి ఉన్నామని ఎరిగిన వారమే మనం పలకాల. ఆమేన్. అందుకే ప్రవక్త అంటాడు, ఈ 2వ షో డౌన్లో యేసుక్రీస్తు ఆ మతపరమైన ప్రతి ఒక్కరిని జయించి, ఆమేన్, ఆత్మ సంబంధమైన రీలంలో జయించాడు ఆయన. ఇక్కడేమో ఇద్దరు దేవతలకు మధ్య జరుగుతున్న యుద్ధం. ఎక్కడ? కొద్ది జాగ్రత్తగా వినాలి. 3 షోడౌన్స్లో 3 బల ప్రదర్శనలో 3 విధానాలు ఉన్నాయి. అన్యులకు అలాగే యెహోవాకి మధ్య జరుగుతున్న షోడౌన్, అది మొదటిది. 2వ షోడౌను యెహోవా అనే ధర్మశాస్త్రానికి, యేసుక్రీస్తు అనే కృపకి, 2 ఒకే దేవుని సేవిస్తున్న షోడౌన్. ఆమేన్. హల్లెలూయా. యూదులకి దేవుడికి జరుగుతున్న షోడౌన్. ఇద్దరు మతపరమైన వాళ్ళే, ఇద్దరు ఆత్మ సంబంధుల మధ్య జరుగుతున్న షోడౌన్. దేవుడు వాళ్ళందరినీ జయించి, ఆమేన్, యూదులు మొత్తాన్ని జయించి, ధర్మశాస్త్రం మొత్తాన్ని జయించి, దేవుడు అక్కడ గెలిచి ఇక్కడ రూపాంతరపరచబడ్డాడు ఆయన. ఆమేన్. ఇక్కడ సవాలిసిరి గెలిచాడు ఆయన. ఆ ప్రవక్తను రూపాంతరపరిచే కొండ మీదకి వెళుట అనగా 2వ రాకడ యొక్క రిహార్సల్ అన్నాడు. అది జయించి కొండెక్కాడంట ఆయన. కింద వాళ్ళందరినీ జయించి ఆ పై కొండెక్కాడంట. ఆమేన్. హల్లెలూయా. ఆ మాటలు మీకు అర్థమవుతున్నాయా? సెకండ్ షోడౌన్ ఎవరితో? ఇది మతపరమైన వారితో జరుగుతున్న షోడౌన్. ఓకేనా? ఇంకో మాట చెప్పాలంటే డినామినేషన్కి ఈయనకి జరిగిన షోడౌన్. ఎలాంటి షోడౌను? ఆయనకంటే ఒక వర్తమానం ఉన్నది, అవునా కాదండి? మతపరమైన జనులు అంటే డినామినేషనా? పరిసయ్యులు, సద్దుకాయులు, వీళ్ళందరూ డినామినేషన్ గెలిచాడు. ఏలియా ఏమో అన్యులు గెలిచాడు. కర్మేలు పర్వతం మీద ఏలియా సవాలు విసిరింది అన్యులకు వ్యతిరేకంగా. ఇక్కడ యేసుక్రీస్తు గెలిచింది డినామినేషన్లకు వ్యతిరేకంగా. ఆమేన్. ఇప్పుడు 3rd షోడౌన్ ఏంటంటే
మూడవ బల ప్రదర్శన ఏంటంటే అది ఎక్కడ జరుగుతుందంటే అది సియోన్లో జరుగుతున్న బల ప్రదర్శన. ఆమేన్. ఒకసారి చూద్దాం మనము. ఓకే, ఇది 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 ఫైనల్ షోడౌన్ పిల్లారా. దేవుడి మనసు పరిపూర్ణంగా వ్యక్తపరచబడి జయించబడుతున్న షోడౌన్ ఇది. గ్లోరీ బీ టు గాడ్. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలు రాసింది తీయండి ఒకసారి. అప్డేట్ అయిందా? జెంటైల్ వర్సెస్ క్రిస్టియానిటీ. ఆమేన్. మెసేజ్ వర్సెస్ డినామినేషన్. అప్డేట్. థర్డ్ షోడౌన్ మెసేజ్. హెబ్రీ 12 అండి. సృజించి తెలుసుకొనదగినట్టు మండుచున్నదట్టు కొండకును అగ్నికిని కారు మేఘమునకును గాఢాంధకారమునకును తుఫానుకును బోర ధ్వనికిని మాటల ధ్వనికిని మీరు వచ్చి ఉండలేదు. ఒక జంతువైనను ఆ కొండను తాకిన ఎడల. మీరు చూశారు కదండి, మీకు తెలుసు ఈ విషయము. దేవుడు మోషేని పిలిచినప్పుడు ఎవరు ఆ పర్వతాన్ని ముట్టకూడదు అంటాడు. జంతువు తాకినా అది మరణించుద్ది అంటాడు. చాలా కఠినమైన షరతు దేవుడు అక్కడ పెట్టాడు. ఎందుకనగా నేనే ఆ పర్వతం మీద ఉంటున్నా, హోలీ మౌంటైన్ అన్నాడు దాన్ని. అది పవిత్రమైన పర్వతం కనుక ఎవరు ఆ పర్వతాన్ని తాకకూడదని చెప్పాడు ఆయన. చాలా స్ట్రిక్ట్గా దేవుడు అక్కడ వార్నింగ్ ఇచ్చాడు. అందుకే చూడండి, మరియు ఆ దర్శనం ఎంతో 12:21 మరియు ఆ దర్శనం ఎంతో భయంకరంగా ఉన్నందున మోషే నేను మిక్కిలి భయపడి వణుకుచున్నాను నేను. ఆమేన్. 22 ఇప్పుడైతే సియోను కొండకును జీవము గల దేవుడి పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకు వారి మహోత్సవమునకు అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధన మధ్యవర్తైన యేసు నొద్దకును హేబెలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. ఆమేన్. ఆ తాత్కాలికమైన కొండని తాకటానికే ఆనాడు ప్రజలు భయపడ్డారు. దేవుడు వారిని భయపెట్టాడు. నేను మహాదేవుడిని, నేను భీకరమైన దేవుడిని అంటూ దేవుడు అక్కడ గంభీరతను ప్రదర్శించాడు అక్కడ. కానీ అదే దేవుడు ఇప్పుడు ఏమంటున్నాడు? వచ్చి నన్ను త్రాకుడి, వచ్చి నన్ను ముట్టుడి, నా శరీరం తిని నా రక్తాన్ని త్రాగువాడు నిత్యజీవం గలవాడు అంటున్నాడు. ఏ దేవుడైతే వాటికి షరతులు పెట్టాడో అదే దేవుడు వారికి ఆహ్వానం పలుకుతూ ఉన్నాడు. ఆమేన్. ఇంతకు జియోన్ మౌంటైన్ అంటే ఎవరు? ఆమేన్. సింబాలిక్ ఫామ్లో పౌలు రాస్తుంది ఏంటంటే ఒక పర్వతాన్ని. కానీ ప్రకటన గ్రంథంలో యోహాన్ రాస్తుంది వధువుని. ఆమేన్. ఇక్కడ పౌలు రాస్తుంది ఆ సియోను పర్వతం యొక్క ప్రారంభ విషయాన్ని. రక్తంతో దాన్ని స్టార్ట్ చేస్తున్నాడు. అలాగే అపోస్తలుడైన పేతురు రాస్తాడు. తిని చూద్దాము. ఆ ఒక్క వచనం చూసి మనము మన ప్రకటనలోకి వెళ్ళిపోదాం. మనము 26 మొదటి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా 2:6 ఏలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునగు మూలరాతిని సియోనులోను స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు సియోనులో స్థాపించున్నాను. ఏ రాయిని? ఆమేన్. అమూల్యమైన రాయి ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తే. జియోన్, మనలో దేవుడు ఒక రాయిని స్థాపిస్తా ఉన్నాడు ఆయన. ఆమేన్. ఆయన యందు విశ్వాసముంచువాడు ఏ మాత్రము సిగ్గుపడడు అను మాట లేఖనమందు రాయబడి ఉన్నది. హల్లెలూయా. కాబట్టి సియోనులో వధువులో ఒక రాయ స్థాపించబడతా ఉన్నది, తలరాయి స్థాపించబడతా ఉన్నది. ఆమేన్. ఈ రాయి కొరకే చాలా అడ్డుబండలు ఎదురైనవి. స్టంబుల్ స్టోన్ అని ఉంది బైబిల్లో. అడ్డురాయి, అడ్డుబండ అని ఉన్నది. ఆమేన్. అనేక మంది తృణీకరించబడిన రాయే ఈ యొక్క తలరాయి. కట్టువారు నిషేధించిన రాయే ఈ తలరాయి. ఆమేన్. ఆ రాయి కొద్దిగా వ్యత్యాసంగా ఉంది కనుక అందరూ ఆ రాయిని తృణీకరించారు. కానీ ఆ రాయే అమూల్యమైన రాయి, ఏర్పరచబడిన రాయి, మూల రాయి, తలరాయి. ఈ రాయి ఇప్పుడు వధువులో స్థాపించబడింది. సంఘాలని ఆ రాయిని తృణీకరించాయి, కానీ దేవుడు ఆ రాయిని సామాన్యతలో తెచ్చి వధువులో పెట్టేశాడు. ఆమేన్. నువ్వు దాన్ని స్వీకరించావా? 63లో వచ్చిన ఆ రాయి నీ లోపలికి వెళ్ళినది. మేఘమే ఆ రాయి. ఆమేన్. ఆ రాయి ఇప్పుడు సియోన్లో స్థాపించబడింది. ఇప్పుడు దీన్ని ఇప్పుడు చిహ్నములుగా రాయబడిన దాన్ని పౌలు రాశాడు. అది మూలపాఠాన్ని రాశాడు, మూలరాతి విషయాలు రాశాడు. క్రీస్తేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా మరి అపోస్తులు ప్రవక్త పురాణమైన కట్టబడి ఉన్నామని రాశాడు. మరి ఎఫెసీ 2:20 ప్రకారంగా. అంటే పౌలు మాట్లాడుతుంది కేవలం మూలరాతి గురించి.
ఆమేన్. ఆ పర్వతం యొక్క స్టార్టింగ్ మాట్లాడుతున్నాడు. కానీ షోడౌన్ జరిగేది స్టార్టింగ్లో కాదు. షోడౌన్ జరిగేది సియోను పర్వతము పైన. ఆమేన్. పౌలు కాలంలో షోడౌన్ జరగల. ఆమేన్. ఎఫ్ఎస్సి కాలంలో షోడౌన్ జరగల. అపోస్తల కాలంలో షోడౌన్ జరగల. ప్రైజ్ బి టు గాడ్. షోడౌన్ జరిగేది సియోను పర్వతం పైన, కర్మేలు పర్వతం పైన, రూపాంతరపరచు కొండ పైన, అలాగే సియోను పర్వతం పైన. అంటే 7వ పర్వతం దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే షోడౌన్ జరుగుతూ ఉన్నది. ఆమెను వాళ్ళు ఉన్నప్పుడు మొదటి పర్వతమే, మొదటి మెట్లో వాళ్ళు. కానీ షోడౌన్ ఉన్నది ఎక్కడ? 7th స్టెప్లో. ప్రైజ్ బి టు గాడ్. ఇప్పుడు తీయండి ప్రకటన గ్రంథం 21 మనం చూద్దాము. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయాను, సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పట్టణమును తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగివచ్చుడు చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును. వారు ఆయన ప్రజలయ్యుందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడయ్యుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందుమును తుడిచివేయును. మరణము ఇక ఉండదు. దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. గమనించండి, యోహాను ఆనాడు చెప్పబడిన ఒక మరి ఛాయ రూపంలో ఉన్న దానిని రియాలిటీలు ఇక్కడ యోహాన్ రాస్తా ఉన్నాడు. పౌలు చెప్పిందేమో ఛాయ, యోహాన్ చెప్తుంది రియాలిటీ. ఇంకో మాట చెప్పాలంటే పౌలు చెప్పిందేమో సియోను పర్వతం యొక్క మూలరాతిని, ఫౌండేషన్ని. ఇక్కడ యోహాన్ రాస్తుందేమో సియోను పర్వతం యొక్క క్యాప్స్టోన్ని. ఆమేన్. ఇప్పుడు దీని మీద జరుగుతున్న పోరాటం ఏంటంటే, ఆమేన్, మెసేజ్ వర్సెస్ మెసేజ్. ప్రవక్త చెప్తున్న మాట మీకు అర్థమవుతుందా? ఆమేన్. జెంటైల్స్ వర్సెస్ క్రిస్టియానిటీ, మెసేజ్ వర్సెస్ డినామినేషన్. చివరిలో ఎలా జరుగుతూ ఉన్నది? నేను ఎందుకు ఈ మాట అన్నానంటే, మెసేజ్ వర్సెస్ మెసేజ్ అంటే నేను మాట్లాడుతుంది ఈ వర్తమానంలోనే మరి అవిశ్వాసులు ఉన్నారు, వేషధారులు ఉన్నారు. అది మనది ఎవరు దాన్ని తప్పుగానేది ఏం లేదు, అది లేఖనం. అది అవిశ్వాసులు ఉన్నారు, దేంట్లో ఉన్నారు? డినామినేషన్ కాదు, మెసేజ్లోనే. కాబట్టి అవిశ్వాసులకు, వేషధారులకు వర్సెస్ విశ్వాసులకు. అవునా? ఈ షోడౌన్ దేని ద్వారా రుజువుపరచబడింది అంటే, దేని ద్వారా అంటే ఓన్లీ బై ద లెట్ దేర్ బి. అగ్ని మొదటి షోడౌన్. రెండవది కూడా ఆయన కింద మొత్తం గెలిచిన తర్వాత పైకి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు ఆయన ముఖం సూర్యుని వలె ఉన్నది, ఆయన వస్త్రం దగదగ మెరుస్తూ ఉన్నాయి, ఆయన రూపాంతరపరచబడ్డాడు ఆయన. మూడవది ఏంటి? ఆమెన్. మెసేజ్ వర్సెస్ మెసేజ్ ఏంటి? చివరిలో అంత విశ్వాసం లేని వాళ్ళు ఈ క్లిష్టమైన పరిస్థితుల మధ్య రేపన్నాక రాబోతున్న ఒత్తిడి సమయాలలో వాళ్ళు మృగానికి అవకాశం ఇస్తారు. వాళ్ళు నొసటి పైన దానికి అవకాశం ఇస్తారు. వచ్చి ముద్ర వేసుకో, మేము దాన్ని జయించలేకపోతున్నాము, మా విశ్వాసం పని చేయట్లేదు, మా మొర మేము కొట్టుకున్నాం కానీ రావట్లా, మేము రంపాలు తీసుకొని కోసుకుంటున్నాం కానీ రావట్లేదు ఆయన. ఆమేన్. నా మాటలు వింటున్నారా మీరు? ఆ కొరడాలు పట్టుకొని కొట్టుకుంటున్నాం, రక్తం వస్తుంది కానీ దేవుడు రావట్లా. అంటే అగ్ని రావట్లా, లెట్ దేర్ బి రావట్లా, ఫెయిత్ ఇంక్రీజ్ అవ్వట్లా. ఎందుకంటే మొదటిగా ఈ వర్తమానం నమ్మలా. ఆమేన్. గుర్తుపట్టిన ప్రజలారా, ప్రారంభం నుంచే మీరు మరో ప్రపంచంలో ఉండాలి, మరో వాతావరణంలో ఉండాలి. ఆమేన్. ఈ అతీతమైన ప్రపంచంలో మీరు ఉండాలి, ఇక్కడ నుంచి అప్డేట్ పొందుతూ ఉండాలి. ఎవ్రీడే దేవుడు నడుస్తూ వెళుతున్నప్పుడు ఆ అప్డేట్ నీకు దొరకాలి. నీవు ఆ రెవల్యూషన్ రీలంలో కొనసాగుతూ ఉండాలి. ఈ ఫెయిత్ ఒక దినమున అది పర్ఫెక్ట్ ఫెయిత్గా మారి ఆ షోడౌన్ వచ్చినప్పుడు, ఆ ప్రెషర్ వచ్చినప్పుడు, ఆ ఒత్తిడి వచ్చినప్పుడు దేవుని వధువు స్వరంలో నుండి దేవుడు పలకడానికి ఇష్టపడతా ఉన్నాడు, లెట్ దేర్ బి అనే మాట. ఆమేన్. ఇప్పుడు అగ్ని కాదు మన ఫైనల్. అగ్ని ఆల్రెడీ రుజువుపరచబడినది. అవునా? మన నిర్గమానికి ప్రారంభమే అగ్ని బాప్తిసాన్ని పొంది అందరూ లోపలికి వచ్చారు. కానీ అడాప్షన్లోకి వెళ్ళాలంటే అడాప్షన్ స్థానం ఏంటంటే, ఆమె జయించిన పిరమిడ్ అయి ఉన్నాయి ఇవన్నీ.
ఎవరైతే జయించి మరో పరిమాణం యొక్క వాతావరణంలో నుండి తీసుకొని ఆ క్రియేటింగ్ వర్డ్ తీసుకొని ఎవరైతే వీటిని సంపూర్ణంగా జయిస్తారో, ప్రైజ్ బీ టు గాడ్, వీరికి మాత్రమే లెట్ దేర్ బి జరగబోతా ఉన్నది. ద థర్డ్ షోడౌన్ ఇన్ సియోన్, వధువులో జరుగుతున్న ఒక బల ప్రదర్శన, ఒక మూడవ బల ప్రదర్శన. ఆ మాట మీరు వింటున్నారు పిల్లారా? ఆమె. కాబట్టి సాతాను అనేక పన్నాగములు వేస్తాడు మన అడుగులు ముందుకు పడనివ్వకుండా. ఆమేన్. వాడు ఉండనిస్తాడు కానీ మెసేజ్లో సాగనివ్వడు, ప్రత్యక్షతలో ఉండనిస్తాడు కానీ అప్డేట్లు ఇవ్వడు, విశ్వాసాన్ని కలిగి ఉండని ఇస్తాడు కానీ కాలం తగిన విశ్వాసాన్ని కలిగి ఉండనివ్వడు. అందుకే గమనించండి, ఏదో వర్తమానం వదిలిపెట్టామో అది దేవుడే వదిలిపెట్టాడు, అక్కడే అయిపోయింది. ప్రవక్త 54తో డినామినేషన్ క్లోజ్ అన్నాడు, అమెరికా చాప్టర్ క్లోజ్ అన్నాడు, డినామినేషన్ డోర్స్ వాజ్ క్లోజ్డ్ అన్నాడు. ఎప్పుడో డినామినేషన్ ద్వారాలు మూయబడ్డాయి. ఇప్పుడు మన ఫెయిత్ కేవలము వాటిని వదిలిపెడితే సరిపోదు. మన ఫెయిత్ ఎక్కడికి వెళ్ళాలా? దేవుడితో సమానమైన ఫెయిత్లోకి వెళ్ళాలా. అందుకే మన విశ్వాసము లోకాన్ని జయించే విశ్వాసం, మన విశ్వాసము లెట్ దేర్ బి విశ్వాసము. ఆమేన్. ఎంతవరకు వెళ్ళాలి మన ఫెయిత్? ఈ షోడౌన్ రేపన్నాక రాబోతా ఉన్నది, అది చాలా భయంకరంగా ఉండబోతా ఉన్నది. మీరు ఏలియాని చూశారుగా, ఏదో సింపుల్గా అనుకుంటున్నారేమో, అది సాధారణ షోడౌన్ కాదు అది. చైన్ వాళ్ళు అప్పటికప్పుడు మరణించారు, చంపాడు ఆయన వెనకాలబడి. ఆమేన్. లెట్ దేర్ బి లేకపోతే ర్యాప్చర్ లేదు, ర్యాప్చర్కి లెట్ దేర్ బి కనెక్షన్ ఉంది. వితౌట్ లెట్ దేర్ బి దేర్ ఇస్ నో ర్యాప్చర్. అదే షోడౌను. లెట్ దేర్ బి ఈజ్ అ షోడౌన్, వధువుకు షోడౌన్ అది. ఆమేన్. దాంట్లో ఆమె రుజువుపరుచుకునిద్ది ఆమె. అందుకే రహస్యముగా మర్మముగా ఆ వాక్యాన్ని తీసుకుంటూ అప్డేట్ అవ్వండి, ఫెయిత్లో అప్డేట్ అవ్వండి. ఆమేన్. అప్డేట్ అవుతూ 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 ఏమేనండి ఏమేన్ దేవుడికి సమానమైన స్థానంలోకి వచ్చినప్పుడు మీరు దాన్ని పలకగలరు. మీరు లెట్ దేర్ బి ఏ మనమేంటో రుజువుపరిచిద్ది. అర్థమైందా? ఎందుకంటే దేవుడు సాతానికి అది ఇవ్వడు. ప్రవక్త క్లారిటీగా అన్నాడు, సాతాన్ కెనాట్ క్రియేట్ అన్నాడు. ఆమేన్. ఆనాడు ఫైర్ వాడికి తెలియదు ఆ కాలంలో, ఇప్పుడు ఫైర్ కాపీ అయింది. దేవుడు అవకాశం ఇచ్చాడు, హోలీ గోస్ట్ తీసుకోరా అన్నాడు, ఇచ్చాడు అవకాశము. ఆమేన్. దేవుడు అవకాశం ఇచ్చాడు, నింపబడు హోలీ గోస్ట్ అని. కానీ దేవుడు ఇవ్వంది ఏంటి? ప్రారంభం నుంచి క్రియేట్ ద వర్డ్. ఆమేన్. సాతాన్ కెనాట్ క్రియేట్ ఎనీథింగ్. కాబట్టి దేవుడు దేంతో రుజువుపరుస్తున్నాడు? ఆయన కలిగినంత రుజువుపరుస్తున్నాడు. ఆమేన్. ఆయన ఏం కలిగి ఉన్నాడు? సృష్టించేది. దీనితో తన వధువును రుజువుపరుస్తున్నాడు. అదే అధికారం అంటే, అదే సింహాసనం అంటే. నా మాట మీకు అర్థమవుతుందా? కాబట్టి పోటాపోటీకి వెళ్తా ఉన్నాయి. ఆమేన్. కానీ మీకు అర్థమవ్వాలా ఏది రియాలిటీయో ఏది రాంగ్. ఉరుములు మీకు బయలుపరచబడతా ఉన్నాయి, గ్రంథం మీకు తెరవబడతా ఉంది. ఆమేన్. మీ ఈ ప్రపంచంలో తప్పిపోయి పక్కకు వచ్చారంటే మాత్రము రేపన్నాకి మీరు కూడా పడిపోతారు. ఆమేన్. నిత్యం ఎదగండి, ఫెయిత్ అప్డేట్ అవ్వాలి. ఈ యుద్ధ భూమిలో శత్రువు పెరిగాడంటే దానికి మించి మనం పెరగాలి. వాడు వేగాన్ని పెంచాడా? ప్రభు అంతకన్నా వేగం నాకు ఈ ప్రభు. ఆ వెపన్ పెరుగుతుందా వెంటనే బ్లాస్ట్ చేయాలా. మన ఇజ్రాయెల్ ప్రజలు ఎలా ఉంటారు? మన ఇజ్రాయెల్ ప్రజలు శత్రువులు పొరపాటున అణుబాంబులు అండర్గ్రౌండ్లో చేస్తున్నారంటే ముందు వెళ్ళిపోతారు అక్కడికి. ఆమేన్. శత్రు పన్నాగం పండుతున్నాడా వెంటనే మనం ల్యాండ్ పైకి లేపాలట, ఈయన పైకి లేపాడికి వెళ్ళిపోవాలా, బ్లాస్ట్ చేయాలి దాన్ని. ఆమె అంటే వాడి ప్రణాళికలు బద్దలు కొట్టాలా. ఆమేన్. సాతాను అంత వివేచన మనం కలిగి ఉండాలా. వాడు ఇలా వస్తున్నాడు బద్దలు కొట్టాలి, ఇలా వస్తున్నాడు బద్దలు కొట్టాలి, వాడు రాకుండా మనం అడ్డుగోడలు వేయాలి, బద్దలు చేయాలి వాడిని. ఆమేన్. అంత వేగంగా ఉండాలి మనము, స్పిరిట్ అంత వేగంగా ఉండాలి మనము. అర్థమైందా? వాట్ ఇస్ ద థర్డ్ షోడౌన్? సియోన్లో ఉన్న థర్డ్ షోడౌన్ ఏంటి? ఒత్తిడిలో వస్తున్న లెట్ దేర్ బి. అప్పటిదాకా అన్నీ వచ్చేస్తాయి. ఆమేన్. ఎందుకంటే దేవుడు ఒక షేకింగ్ లేకుండా తీసుకెళ్తున్నాడు. మీరు చూసారా? నిశ్శబ్దంగా నడుస్తున్నాడు. ఎందుకు? అసలు షోడౌన్ పెట్టింది అందుకు. ఇప్పుడు టెక్స్ట్ పరీక్ష ఉందండి, ఉదాహరణకి 10th క్లాస్ పరీక్షలు ఉంటాయి. చదివేవాడు దాంట్లో ఉంటాడు, చదివేవాడు దాంట్లోనే ఉంటాడు. ఎప్పుడు మార్కులు బయటపడతాయి? పరీక్ష రావాలా, మార్కులు రావాలా? మార్కులు వచ్చినప్పుడు తెలిసింది వాడేంటో. కాబట్టి ఇప్పుడు దేవుడు సైలెంట్గా వెళ్తున్నాడు. ఆమేన్. ఒక దినమందు ఆ ఒక ఒత్తిడిలో ఒక సంఘంలో కొద్దిమంది మందలోనేమో దేవుడు ఉన్నాడు. ఆమేన్. ప్రపంచవ్యాప్తంగా మేమే వధువు అని చెప్పుకునే వాళ్ళు దేవుడు లేడు. ఎలా రుజువుపరుస్తాడంటే లెట్ దేర్ బి. నా స్వభావం వారిలో ఉన్నది, దానికి రుజువే ఆ లెట్ దేర్ బి. వితౌట్ యాట్రిబ్యూట్స్ దేర్ ఇస్ నో లెట్ దేర్ బి. అందుకే దేవుడు ప్రత్యక్షనిస్తూ స్వభావం చెక్కుతున్నాడు. నిదానంగా అది లోపల పెరుగుతూ వస్తూ ఉన్నది. ఒక దినమందు లెట్ దేర్ బి రాబోతా ఉన్నది. ఇన్స్పిరేషన్ బై ద లార్డ్. హల్లెలూయా. అర్థమైంది నా మాటలు మీకు? అప్డేట్ అవ్వాలి, ఫెయిత్లో అప్డేట్ అవ్వాలి. హల్లెలూయా. అందుకొరకు ప్రార్థించండి. మనకు ఉపమార్గాలంటూ ఏమీ లేవు.
తప్పించుకొని వెళ్ళే మార్గాలంటూ మనకేమీ లేవు. ఖచ్చితంగా దాన్ని చేసే వెళ్ళాలి గనక దాన్ని ఎరిగిన వారమై ఆమె చాలామంది ఆశ కలిగి ఉంటారు. ఎత్తబడాలి ప్రభు, ఏమో ఎత్తబడాలి ప్రభు. ఎత్తబడాలంటే లెట్ దేర్ బి ఉందిగా. ఎత్తబడాలి ప్రభు, ఐ వాన్ ర్యాప్చర్ లార్డ్, ఐ వాన్ బీ ఇన్ ద ర్యాప్చర్ లార్డ్ అంటారు. ఐ వాన్ బీ ర్యాప్చర్ వాస్తవమే. మరి దానికి ముందు ఒత్తిడిలో ఆకలి పదార్థం కాదు, అక్కడ ఎవరు సహాయం ఉండరు. అక్కడ నువ్వు పొరపాటున విశ్వాసం లేదా నొసటికి పడిద్ది ముద్ర. కాబట్టి ఫెయిత్ ద్వారా మాత్రమే మనం దాన్ని చేయగలం పిల్లారా. ఇప్పటి నుంచే సాధన చెయ్యండి. అందరికి అర్థమవ్వాలి. ఇప్పటి నుంచే మంపుగా మొద్దుగా ఆ పాత కత్తులు వాడొద్దు. శత్రువుకి కనీసం చర్మానికి కూడా గీకలేనంత కత్తులు వాడొద్దు. టెక్నాలజీ పెంచండి. స్పిరిచువల్లో టెక్నాలజీని పెరగండి. ఆత్మ సంబంధంగా అప్డేట్ బాగా అవ్వండి. ఓకేనా? ఈ మాటలు ప్రభు మనకి దీవించునుగాక.